మత్తయి సువార్త 5వ అధ్యాయము. రెండు వచనాలు చదువుకుందాం. 31, 32 వచనాల నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పారిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, వ్యభిచారణ కారణము బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారణగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరమ తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. చదవంటి లేఖనాన్ని మీకు అప్పగిస్తున్నాను. కీలకమైన విషయాలు, లోతైన కార్యాలు సరిగా బోధించడానికి కావాల్సినటువంటి పరిశుద్ధాత్మను మాకు దయచేయండి. ఈ సంగతులు నేను చెబుతుండగా నాయన ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలబడి కాపాడుతని చెప్పి వాగ్దానం చేస్తావు. దేవా, నీవే పరిశుద్ధాత్మ దేవుడిగా మా మధ్యకు దిగివచ్చి ఈ కార్యాలని అభిషేకించండి. ఇవన్నీ ప్రజలకు స్పష్టంగా మీరు మాట్లాడండి. దీని ద్వారా కుటుంబాలు, జీవితాలు ఎంతో చక్కదిద్దబడాలి, ఎంతగానో ఆశీర్వదించబడాలి, ఎంతగానో సరిచేయబడాలి. ప్రభువా, నీతిగమైన మార్గములు నడిచినట్లుగా ఈ కార్యాలుంటకు సహాయం చేయండి. నేను ఈ కార్యం నిలబడుతుండగానే బలపరచండి. వీటిని తప్పుగా బోధించక ప్రజలకి నాయన ఉపయోగపడినట్లుగా బోధించడానికి మరియు వాక్యానుసరంగా ఉండడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం మీరు మాతో ఉన్నాడు నడిపించి యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడొచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తును తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్య కొత్త వారు వస్తున్నారు, వారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యకి మరి సంఘానికి వస్తూ కొన్ని కారణాలు బట్టి ఆగిపోయిన వారు మరలా వస్తున్నారు. అలా వస్తున్నటువంటి వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మిమ్మల్ని మర్చిపోలేదు, కానీ మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మరి కొంతమంది సహోదరులు, అనగా సిస్టర్ ఝాన్సీ అనబడే సుసంద్ గారు, అలాగే మరి దీవెని కుమారి సిస్టర్, వీళ్ళు ఇద్దరు కూడా మరి ప్రేరేపించబడి నా సలహా తీసుకొని మరి వాళ్ళు కొంతమందిని దర్శించడం జరుగుతూ ఉంది. ప్రార్థనపూర్వకముగా సహోదరికి వచ్చిన దర్శనపూర్వకముగా మరి వెళ్ళటం, వారితో మాట్లాడటం జరుగుతూ ఉంది. మరి దేవుడు ఆమెకు చూపిస్తున్నాడు. సహోదరి చెప్పి నాకు వెళ్తుంది, ఆమె వెనక నేను ప్రార్థన చేస్తున్నాను. మరి వెళ్ళి వారికి చెప్పి ప్రార్థన చేసి వారి మాటలు చెప్పి వాళ్ళని చర్చికి తీసుకొస్తూ ఉన్నారు. మంచి పరిచర్య చేస్తున్నారు. మరి సువార్త పనిలో మాతో పాటు మీరు కూడా ఉన్నారనేందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే పురుషులు కూడా ఆ విధంగా మీరు ప్రార్థన చేసి ప్రేరేపణతో ఎవరొద్దకు వెళ్ళమంటాడో ప్రభు వారి వద్దకు వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళతో సహవాసం చేసి వారిని చర్చికి నడిపించాలని నేను మేము మనవి చేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని వ్యర్థపరచొద్దు. మీరు పొందుకున్న వర్తమానాన్ని మీ మట్టికి, మీ కుటుంబాల మట్టికి మాత్రమే అన్వయించడం కాదు, మరి తాను ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందినట్టుగా ఈ వర్తమానం ఉన్నది. కాబట్టి సహోదరులు కూడా, ఎలాగైతే సిస్టర్స్ కొంతమంది ఇద్దరితో ఇంకా ఆ ఇద్దరితో ఇంకెవరైనా కలవాలనుకుంటే వాళ్ళిద్దరితో కూడా వెళ్ళి మీరు కూడా సహకరించాలనుకుంటే స్త్రీలందరికీ అవకాశం ఉంది. కానీ దానికి కావాల్సినది ఏంటంటే సమర్పణ జీవితం ఉండాలి. కొన్ని పనులు విడిచిపెట్టుకోవాలి. నిజంగానే అన్ని చోట్ల అందరూ స్వీకరించరు, అన్ని చోట్లకి ఆతిథ్యం జరగదు. కొన్ని చోట్ల ఎంతో ఉన్నతమైన ప్రజలు ఉంటారు, చేర్చుకుంటారు, కొందరు తోసేస్తూ ఉంటారు. ఇవన్నిటికీ సమర్పించుకునే ఈ పరిచర్యకి రావాల్సిందనమాట. స్త్రీ ఇక్కడ బలిపీఠం మీద బోధించక్కర్లేదు, కానీ స్త్రీ వ్యక్తిగతంగా వెళ్ళి ఇంటి దగ్గర కూర్చొని వ్యక్తిగతంగా వారికి సువార్త చెప్పవలసిన బాధ్యత స్త్రీకి ఉంది. ఒక పిల్లలకి 5వ సువార్త అనే మాట మర్చిపోకండి. ఒక పిల్లలకి తల్లి 5వ సువార్త పిల్లలకి ఎలా చెప్తుందో, బయటికి వెళ్ళి తమ పొరిగినటువంటి స్నేహితులు, బంధువులకి, లేక ప్రార్థనపూర్వకంగా దేవుడు చూపించిన వారి ఎద్దకి మక్క పరిచయం లేకపోయినా పరిచయం చేసుకుని వెళ్ళి చెప్పాలనిపిస్తే వెళ్ళి వారికి చెప్పేటువంటి 5వ సువార్తగా ఇక్కడ ప్రతి స్త్రీ పని చేయాలని మనం చేస్తున్నాను.
అలా గనుక సంఘములో ప్రతి స్త్రీ 5వ సువార్త వలె ఇంటి వారి పిల్లలకి, బయట తెలిసిన వారికి వ్యక్తిగతంగా, అంటే వేదికకి ప్రసంగం చేయమని చెప్పట్లేదు, నేను ఆ ఛాన్స్ వాక్యం ఇవ్వలేదు, బోధించే హక్కు లేదు, కానీ వ్యక్తిగతంగా వెళ్ళి కూర్చుని ఆ విషయాలు చెప్పే హక్కు స్త్రీకి ఉందండి. స్త్రీకి ఉంది. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం ఇవ్వడానికి, ప్రవృత్తి వినవడానికి, పులిపిటి మీద నిలబడి వాక్యం చెప్పడానికి ఆమెకు లేదు, కానీ వ్యక్తిగతంగా వెళ్ళి చెప్పవచ్చు. ఆయన లేచాడనే సంగతిని కొంతమంది స్త్రీలు వెళ్ళి పురుషులకే తెలియజేశారు. దాన్ని ఈరోజు సేవకులు వంకరపరిచి వాళ్ళని సేవకులు తెలియజేశారు. లేదు, వ్యక్తిగతంగా సమరయ స్త్రీ కూడా వెళ్ళింది చెప్తా ఉంది. వ్యక్తిగతంగా బైబిల్లో స్త్రీలు వెళ్ళి చెప్పిన సందర్భాలు ఎన్నో ఆధారాలు మనకు ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ సహోదరులతో పాటు ఆసక్తి గలవారు వాళ్ళని సహకరించి వెళ్ళండి. నిజంగా మన స్త్రీలందరూ ఇది ఎబ్రీ స్త్రీ సురికిన వారంట. ఎబ్రీ స్త్రీలు అంటే రోషన్ రావాలి ఏంటి, వాళ్ళేనా మేము కాదా అనే రోషన్ మీకు రావాలని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓ ఎబ్రీ స్త్రీ సురికిన వారు అయితే ఏంటి అన్నట్టు ఉండకుండా, నేను కూడా సురికేందా అనే రోషన్ నీకు వచ్చినట్లయితే అలా తీసుకుంటే వాక్యాన్ని నీ జీవితం చక్క అగ్నివలె మండుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు సురికిన వారిగా ఉండండి దేవుని కొరకు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో స్త్రీలందరూ చక్కగా ఆ విధంగా వెళ్ళి, పురుషులందరూ చక్కగా ఆ విధంగా వెళ్ళి ఆత్మలు పట్టి సువార్త చెప్పి జాగ్రత్తగా తీసుకొస్తే ఇది సరిపోదు. మనం ఈ పక్క ఆ పక్క పగలగొట్టి వెనక పగలగొట్టి కట్టుకోవాలి. పగలగొట్టం లేండి, ఎందుకంటే మనది కాదు ఇది, దేవుడు మనకి ఇస్తాడులే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. మరి ఇది మనకు అవసరమని అడిగితే ఈ వాళ్ళు మనకి ఏమన్నా చెప్పేశారు ఆల్రెడీ. సరే, నేను ఆశించట్లేదు, దేవుడు మనకి ఇస్తాడులే. ప్రైజ్ ది లార్డ్. ఆల్రెడీ కృష్ణాపురంలో పెద్ద మదనం ఇచ్చాడు మనకి, పేదోళ్ళకి పెద్ద మదనం ఇచ్చాడు. మన పేదోళ్ళు పెద్ద మదనం కలిగి ఉన్నాం. అయితే గర్వించడం కాదు, కానీ దేవుని స్తుతించడానికి. ఒక ఆశ్చర్యం ఏంటంటే అక్కడ జనము తక్కువ, పైగా ఎవరిని ఒక్కరు తీసుకురారు. ఏంటి ఎంత పెద్ద సంఘం ఇచ్చాడు దేవుడు అని ఒక ప్రశ్న నాలో ఉండిపోయింది. సరే చూద్దాం, వెయిట్ అండ్ సీ, దేవుడు ఏం చేస్తాడు అనేది నేను ఎదురు చూస్తున్నాను. అది చూస్తున్నాను పరిచర్లో. సో నా ప్రశ్నకు సమాధానం ఎప్పుడు దొరికిద్దో ఐఎమ్ వెయిటింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగాక. సో ఆ విధంగా సంఘం కనుక పెద్ద పెద్ద కూటాలు పెట్టి, మహాసభలు పెట్టి, డూబర్ స్పీకర్ని తీసుకొచ్చి పెద్ద గాన ప్రతిగానం చేసి ఎంతో ఖర్చు పెట్టిన జరగని పరిచర్య వ్యక్తిగతంగా దేవుడు ఆత్మలు తీసుకొస్తాడండి. అసలు సంఘం ఎలా అభివృద్ధి అవుద్దంటే మహాకూటాల వల్ల కాదు, కేవలం వ్యక్తిగతంగా సువార్త ఎవరైతే చెబుతున్నారో, పురుషులైనా స్త్రీలైనా, తమ బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఆత్మల భారమంతో వెళ్ళి ఒక మాట చెప్పడం వలన, ఒక్క మాట చాలండి, వాళ్ళని ఒక్క మాట కదిలించి తీసుకొచ్చి రాగలదు. మీరు పెద్ద మాట చెప్పక్కర్లే, ప్రార్థనపూర్వకంగా వెళ్ళి ఒక్క మాట చెప్తే చాలా, ఒక్క మాట వారిని పీడించి పిండి చేతికి తీసుకొస్తుంది పేర. అది మీరు ప్రార్థనపూర్వకంగా వెళ్తే నిజంగా అలాంటి పరిచర్య భవిష్యత్తులో మనం పొందుకుంటాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు పరిచర్య? అలాంటి పరిచర్య చేస్తే ఇది డబుల్ అవుతుంది పేర. సో సంఘం క్షేమాభివృద్ధి పొందటం వలన మనం దీవించబడతాం. అంత మాత్రం కాదు, దేవుడు సంఘంలో మంచి వాక్యాన్ని ఇచ్చాడు. అది ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానం తెలియజేస్తున్నాను, నాది కాదు. రెండోది, వర్తమానం ఎంత సత్యమో దేవుడు స్వస్థతలు, అద్భుత కార్యములు అంతే స్పష్టంగా మీ మధ్య జనుల మధ్య జరిగిస్తున్నాడు. ఎందుకని? వాక్యాన్ని రుజువు చేయడానికే ఆ యొక్క సూచక్రియలు. ఈ అద్భుతాలు, కార్యాలు వాక్యాన్ని రుజువు చేస్తున్నాయి, సేవను రుజువు చేస్తున్నాయి, సేవకుని రుజువు చేస్తున్నాయి. ఆ సంఘానికి వచ్చేటువంటి నిలబడిన విశ్వాసులని దేవుడి వాక్యం రుజువు చేస్తూ ఉంది. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. కూటాలు, కార్యక్రమాలు పాల్గొని సహకరించిన, మరి కొన్ని పరిస్థితులు ఏర్పడిన, సరైన భోజనాలు ఆఖరికి లేకపోయినా కొంతమందికి, లేదా కొంతమందికి అస్వస్థత కలిగిన, ఏమి భయపడక్కర్లేదు. ఏది జరిగినా ప్రభు కొరకే అని చెప్పి, నేను ప్రభు కొరకే అని చెప్పి ముందుకు సాగనిపోయారా. మంచిది. ఈ సమయంలో నేను విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకోవచ్చునా అనే అంశం మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటండి, విడాకులు తీసుకున్న తర్వాత వివాహము చేసుకుని వచ్చునా అనేటువంటి ప్రశ్నార్థమైన అంశము. ఇది నాది కాదు. ఇదివరకే ప్రవక్త బ్రహ్మను
ఏడు ముద్రల గ్రంథములో బోధించిన తర్వాత 7 ముద్రల మీద ప్రశ్న జవాబులని ఒక కార్యక్రమం పెట్టాడు ఆయన. అప్పుడు ఈ ముద్రల మీద ప్రశ్నలు ఏంటి అడిగినప్పుడు ఒక ప్రశ్న ఇదనమాట అండి. ఆయన అడిగిన ప్రశ్న, అయ్యా విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకోవచ్చా అని అడిగారు. సో దీనిపైన ఈరోజు నేను ముగించనే ఉన్నాను. ఇది చాలా అవసరమని పరిశుద్ధ దినాల్లో అర్థమవుతుంది ప్రియారా. ఇది ఒక వ్యక్తికి కాదు కానీ సంఘంలో ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే బైబిల్ తెలిసిన ప్రతి క్రైస్తవుడును, మరి వర్తమానం తెలిసినటువంటి ప్రతి క్రైస్తవుడును ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. పెళ్ళి అయినవారు, పెళ్ళి కానివారు, పెళ్ళి ఇడిపోయిన వారు, పెళ్లి చేసుకోబోతున్నవారు అందరికీ సంబంధించిన వర్తమానం అండి ఇది. టోటల్గా క్రైస్తవ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వర్తమానం అన్నమాట. ఇది నాకెందుకు లేని సబ్జెక్ట్ కదంటే వీల్లేదు, ఇది అందరికీ సంబంధించిన కార్యం. దేవుడు ఈ కార్యాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం కలుగాక. ప్రియులారా, మరి దీన్ని తీసుకునే ముందు నేను పోయిన వారాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే పోయిన వారం, అంతకుముందు వారం కూడా ఇవన్నీ లింక్ అనమాట, అనుసంధానమైన వర్తమానములు కూడా ఒకదానికి ఒకదానికి సంబంధమైన కార్యాలు. అందుకని వాటి అన్నిటిని జాగ్రత్తగా మీరు వినొచ్చు. మీరు మన ఛానల్ అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మీకు సరిగ్గా లేని సమయంలో, తీరిగ్గా ఉన్న సమయంలో, మంచి టైం ఉన్న సమయంలో మీరు అవన్నీ లైన్గా చక్కగా ఏదో సీరియల్ ప్రకారం జాగ్రత్తగా అన్ని వింటే ఒక చక్కటి చిత్రాన్ని, మీరు ఒక పరిపూర్ణతని మీరు పొందుకోగలుగుతారు. ప్రైజ్ గాడ్. అయితే పోయిన వారం ఏం చెప్పాను నేను? నీ పొరుగువని భార్యను కదా, నీ పొరుగువని భార్యను ఆశించొద్దని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ పాత నిబంధనలో. దాన్ని బట్టి కొత్త నిబంధనలో మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 4వ వచనం, 5, 3 వచనాల్లో, ఆ 2-3 వచనాల్లో చూస్తే అక్కడ హేరోదు అనే వ్యక్తి తన యొక్క జన్మదినాన్ని కూర్చుండగా హేరోదు వద్దకి బాప్తిస్మా యోహాను వాక్యం చెప్పడానికి పిలువబడ్డాడు. అతడు వాక్యం చెప్పేటప్పుడు డైరెక్ట్గా ఏమన్నాడంటే, నీవు నీ సహోదరుడిని పిలుపు భార్యను హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదు అని చెప్పాడు. ఉంచుకుంటాం వేరు, పెళ్లి చేసుకుంటాం వేరు. పెళ్లి చేసుకున్నప్పుడు జనులు ఏమీ మాట్లాడరు, ఉంచుకుంటేనే జనులు మాట్లాడతారు. ఓ ఈమె కీప్ అంట, అంతేనా? అదేనంటారా? ఏమో ఇదంటారులే మొత్తం మీద. ఈమె ఉంచుకున్నాడ, ఆయన ఉంచుకున్నాడంట, లేకపోతే ఈమె ఉంచుకున్నదంటే పదాలు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం పేరా. ఈ ఉంచుకుంటాం అంటే పెళ్ళి కాకుండా ఉంచుకుంటాం, లేదా పెళ్ళైన తర్వాత ఒకరితో ఒకరు ఉంచుకునేటువంటి స్త్రీ అయినా పురుషుడైనా సంబంధం కలిగి అలా ఉంచుకుంటాం అనమాట. పెళ్లి చేసుకుని వీళ్ళు అలా ఉండిపోతారన్నమాట, ఉంచుకుంటారండి. అది సరైన విధానము కాదు, అసలే వాక్యానుసారము కాదు. కాబట్టి ఇక్కడ ఒక పిలుపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని భార్య అట ఈమె. అయితే పిలుపు అనే వ్యక్తి బ్రతికే ఉన్నాడు, అతని భార్యని హేరోదు అనే వ్యక్తి తెచ్చుకుని ఉంచుకున్నాడు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. ఒకన భార్యను తెచ్చుకుని ఉంచుకునటం, అలాగే ఒకన భర్తను తెచ్చుకుని ఉంచుకునటం, రెండు కూడా కార్యాలు తప్పే. ఈరోజు మనం వాటి కోసం ఆలోచించినప్పుడు ఆ పిలుపు భార్య బ్రతుకుండగానే ఆమె వేరొక పురుషుని చేరటము వ్యభిచారనే బైబిల్ చెప్తుంది. చూడండి, మీరు చూడగలిగితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల అన్నాడు. కింద చూస్తే పుట్టినట్లో వివాహము చేసుకున్నా సరే అన్నాడండి. వివాహం చేసుకున్నా తప్పే, వివాహం చేసుకోకుండా వేరొక పురుషుని భార్యను ఉంచుకుంటూ కూడా తప్పే, రెండూ తప్పే అని బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లే. ప్రైజ్ ది లార్డ్. అలా ఉందో చూడండి. మీ నిజమైన విశ్వాసాలైతే సౌలు శీలు చెప్పిన వాక్యాల్ని ఆనాటి భక్తిపరులు అలా ఉన్న వాళ్ళు లేఖలను చూశారట. ఈరోజు నువ్వు విశ్వాసం అయితే అలా ఉన్నవో లేవో వ్యక్తిని కాదు కానీ లేఖనము చూడాలి. ప్రైజ్ ది లార్డ్. లేఖనం అది కరెక్ట్ అయితే దానికి ఖచ్చితంగా సరెండర్ అయిపోవాలి. ఈ బోధ వాక్యానుసారంగా ఉందో లేదో చూడాలి. బైబిల్ సరిపోతుందో లేదో చూడాలి. బైబిల్ సరిపోయినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరైనా కావచ్చు వేరా.
అది చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, పొట్టోడు చెప్పినా, పొట్టోడు చెప్పినా, కలపతే అనారోగ్యంగా వ్యక్తి చెప్పినా, ఆరోగ్యంగా వ్యక్తి చెప్పినా, మరి భాష రాని వ్యక్తి చెప్పినా, చదువు లేనా చదువున్నా, ఏ వ్యక్తి అని చెప్పినా అది వాక్యం సరిపోతే దాన్ని ఉన్నత ఖచ్చితంగా తీసుకోవాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, భర్త బ్రతికి ఉండగా ఆమె యొక్క పురుషుని చేరిన ఎడల అంటే అర్థం ఏంటంటే వెళ్ళిపోతే, ఉంచుకుంటూ వెళ్ళిపోతే వ్యభిచారి అయినా అనబడును. వ్యభిచారి అనబడును అన్నాడండి. వ్యభిచారి అంటే అర్థం ఏంటి? ఆమెకి పెళ్ళయి భర్త ఉండగా ఇంకొకరి ఎద్దకు వెళ్ళిపోవటమే, ఇంకొకరి ఎద్ద ఉంచడమే వ్యభిచారి. అయితే వ్యభిచారులకు దేవుడు తీర్పు తీశాడని పౌలు గారు చెప్తా ఉన్నాడు. అయితే వ్యభిచారులుగా ఉండగా దేవుడు మనం పిలవలేదు, కానీ దాని నుంచి పూర్తిగా వేరవడానికి నీతిగల జీవితం కొరకు దేవుడు మనం పిలిచాడండి. లోకుని వ్యభిచారన్నా సరే, కానీ దేవుని వద్దకు వచ్చి నీ పాపాలను ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు ఆ చిట్టను తీసుకెళ్ళి మరుపనసలు పడేస్తాడండి ఆయన. కానీ మళ్ళా ఆ మురుకులకు వెళ్ళకూడదు. అది జీవితం అంటే. క్షమిస్తున్నాడు కాదా అని చెప్పి, కృప ఉంది కాదని చెప్పి పాపమందు నిలిచిందమా అని పౌలు అంటాడు ఒక చోట. అంటే క్షమిస్తున్నాడు కాదని చెప్పేసి ఇలా వెళ్ళి తప్పు చేసి ఎలా క్షమించు, ఇలా వెళ్ళి తప్పు చేసి ఎలా క్షమించు అనేది కాదండి. జీవితంలో ఏదో ఒక చోట, ఎక్కడో చోట ఏదో విధంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా ఒక అవకాశం అందే వాళ్ళు ప్రభు యొద్దకు వచ్చి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని విడిచిపెడితే మళ్ళీ వాడి జోడికి వెళ్ళకపోతే దేవుడు వారి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, సరే పాపం లేనివాడిగా చేస్తాడండి ఆయన. ఎంత గొప్ప వర్తమానం ఏంటి, ఎంత అవకాశం, అపర్చునిటీ ఇది. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ హేరోది అనేటువంటి ఈమె ఒక ఫిలిప్పు భార్య అన్నమాట. దీన్ని పరిశుద్ధాత్మ యోహానులో ఉండి గద్దిస్తుంది. యోహాను ఎవరు తెలుసా? ఏలి ఆత్మ కలిగిన వాడు. ఏలి ఆత్మ కలిగిన వాడు. ఏలియా ఒకప్పుడు తీసిపిడిన ఏలియా, అతని ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఎలీషా ఆత్మ యోహాను మీదకి వచ్చింది. యోహాను యొక్క ఆత్మ ప్రవక్త బ్రహ్మ మీదకి వచ్చింది. ఇప్పుడు ఆ ఆత్మ మళ్ళా యూదుల్లో ఒక మీదకి అభిషేకం జరుగుతుంది. ఆ ఏలియా ఆత్మను గౌరవించే ఏ సేవకుడైనా ఇలాగే మాట్లాడతాడండి. ఏ సేవకుడైనా ఏలియా ఆత్మను, ఏలియాని గౌరవించేటువంటి ఏ సేవకుడైనా ఇదే చెప్తాడు. ఒకరిని భార్యను తీసుకుని ఉంచుకొనటం న్యాయము కాదని చెప్తాడు. అది శరీర సంబంధంగా తప్పు అన్నట్లయితే మరి ఆత్మ సంబంధంగా కూడా తప్పే. ఇప్పుడు చెప్పొచ్చు, అలాగే నీవు నీ సహోదరుడిన సేవకుని సంఘ విశ్వాసం ఉంచుకున్నట్టు కూడా అన్యాయం కాదు. చూడండి, అది తీసుకొచ్చాను దీని ఇక్కడికి. ఇది తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పే. భౌతికమైనది ప్రతీది కూడా ఆత్మ సంబంధానికి సంబంధం కలిగి ఉందట. ప్రకృతి సంబంధమైన నమ్మి ఆత్మ సంబంధంగా ద్వేషించేవాడు ఎవడూ లేడు, కానీ ప్రకృతి సంబంధమైన దాన్ని ఏదైతే ఉందో ఆత్మ సంబంధమైన కూడా నమ్మవలసిందండి. చూడండి, ఒక దాహం నీకుంది, నిజంగా నీళ్ళు ఎద్దగలతో తాగుతావు నీళ్లు. ఆకలి నీకుంది, ఆహారం తింటావు. అలాగే ఆత్మకు కూడా ఆకలి ఉన్నది, ఆత్మకు కూడా దాహం ఉన్నదండి. ఈ దాహం, ఈ యొక్క ఆకలి ఎలాగైతే శరీర సంబంధంగా ఉన్న నమ్ముతున్నావో ఆత్మ సంబంధం కూడా నీలో ఉన్న ఆత్మకు ఆహారం దేవుని వాక్యం నమ్మాలి. అది ఆకలి, అది ఆహారమై ఉన్నది. అదే విధముగా ఒక్కడికి పెళ్ళైన భార్యను తీసుకుని ఉంచుకొని ఉండటం ఎంత న్యాయము కాదు, అన్యాయమో. ఒక సంఘ విశ్వాసి వేరే ఈ సంఘ విశ్వాసి వేరే చోటకు వెళ్ళుట, దాని అర్థం కూడా ఉంచుకున్నటేనండి. ఇది తప్పు అయితే అది తప్పే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం పెళ్ళైంది. అబ్రహాం భార్య షారా అని అబీమెలెకు తీసుకెళ్ళిపోయాడు, అంటే పెళ్లి చేసుకుందామని. చూడండి, అతను అన్యుడు. అతనికి అసలు ఏమీ తెలియదు, ఆజ్ఞలు తెలియదు, వాక్యం తెలియదు, అసలే ధర్మశాస్త్రం ఎరగినటువంటి ఒక అన్యుడు అనమాట. అలాంటి అన్యుడు యథార్థంగా నీతి గలవాడు అతడు. మళ్ళా ఇది వాక్యం లేకుండానే, ధర్మశాస్త్రం లేకుండానే నీతిగా జీవిస్తున్నాడు అతడు. నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు. కాబట్టి అతడు ఆమెను వివాహం చేసుకుని వెళ్ళబోతున్నాడు. తెలియక, ఒకరికి భార్య అని తెలియదు, అతనికి తెలియక చేసుకుని వెళ్తున్నాడు. దేవుడు ప్రత్యక్షపరచబడి అబీమెలెకుతో మాట్లాడాడు. ఒక అన్యుడితో దేవుడు మాట్లాడాడు తెలుసా? ఒక అన్యుడితో దేవుడు మాట్లాడాడు. బైబిల్ ఎరగని ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడగలడు కూడా ఈరోజు. చర్చికి రాని వ్యక్తితో దేవుడు మాట్లాడగలడు ఈరోజు. ఎన్నడూ మారు మనసు పొందిన వ్యక్తితో దేవుడు మాట్లాడగలడు ఈరోజు.
అబీమెలెకుతో దేవుడు దిగొచ్చి మాట్లాడాడు. నీవు చేర్చుకున్న ఈ స్త్రీ ఒక పురుషునికి భార్య అని చెప్పాడు దేవుడు. అయ్యో, ఆ విషయం నాకు తెలియదే అన్నాడు. తెలియదు కాబట్టే చెప్తున్నాను నేను. అయ్యా, నేను నీతి గలవాడిని, నేను పని చేయడానికి ఇష్టపడనంటే, అవును నువ్వు యథార్థవంతుడు అని తెలుసు. చూడా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు యథార్థవంతుడు అని నాకు తెలుసు, నీతి గలవాడని తెలుసు. అయితే నీవు తెలియక చేసే పని, వెళ్ళి ఆ పురుషునికి భార్యను అప్పగించే అన్నాడు శరీర సంబంధంగా. ఇప్పుడు సంఘాలలో ఎవరైనా ఒక భార్యను తెచ్చుకొని అలా ఉంచుకున్నట్లయితే ఏలియా వర్తమానం చెప్తుంది, తిరిగి ఆ పురుషుడు తన ఆ భార్యను తీసుకెళ్ళి భర్తకు అప్పగించేయాలి. శరీర సంబంధంగా, ఇది ఆత్మ సంబంధంగా. ప్రైజ్ ది లార్డ్. ఒక సేవకుని యొక్క విశ్వాసని ఇంకో సేవకుడు ఆ సంఘంలో విశ్వాసం ఉంచుకోకూడదు. ఉంచుకుంటే అన్యాయం, తిరిగి అప్పగించేయాలి. ఈరోజు మెసేజ్ సేవకుల్లో ఈ అలవాటు లేదండి. గొర్రె తప్పివేస్తే పుట్టకప్పి మళ్ళీ ఎలనోకో. చూసారా, చాలామంది ఉంచుకునే మనసు కలిగి ఉన్నారు ఈరోజు సేవకులు. బట్ నాకు అలవాట్లేదు అది. శరీర సంబంధంగా లేదు, ఆత్మసం కూడా లేదు. ఎవరికి లెక్క చెప్పాలి, దేవుడు చెప్తారు. నేను చూడండి నా ప్రియ సోదరులారా, ఇప్పుడు నా సంఘములో వేరే సంఘం నుంచి వచ్చిన విశ్వాసి భేదం పెట్టుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు, ఏదో విధంగా వచ్చి ఇక్కడ కొనసాగడం అనేది నేను అవకాశమే ఇవ్వటం లేదు, ఇవ్వను కూడా. పబ్లిక్ చెప్తున్నాను పేరు. ఎందుకంటే దేవుడు నాకిచ్చిన ఆత్మలో నాకిచ్చిన ఆత్మకు నేను కాపరని. ఎవరికో ఇచ్చిన వారికి నేను భర్తను కాదు. ఎవరికో పెళ్ళైనటువంటి ఒక భార్యకి భర్తగా ఉండడానికి వీలు లేదు. నీకు ఒక సొంత భార్య ఉండాలి బైబిల్ చెప్తుంది. ఆత్మ సంబంధంగా సొంత భార్య. ఈరోజు సంఘానికి ఆత్మీయ భర్తగా, ఒక యజమానిగా ఉండి అన్నీ చూసుకుని నాయకుడు ఎవరంటే ఆత్మ సంబంధంగా ఇక్కడ దేవుడే. దాని తర్వాత ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుకి తర్వాత చిన్నముగా గుర్తుగా కాపరు ఉంటాడండి. ఇక్కడ అసలు భర్త ఆయనే, అసలు యజమానుడు ఆయనే. కానీ తాత్కాలం నడిపించడానికి దేవుడు ఏ విధంగా అయితే ఎన్నుకున్నాడో ఆ వ్యక్తి అక్కడ ఒక భర్త వాళ్ళే ప్రవర్తిస్తాడు. దానికి అర్థం ఏంటంటే అపవిత్రత కార్యాలు కానీ ఒక భర్త భరించేవాడిగా ఉండి చక్కబెట్టేవాడిగా పోషించేవాడిగా ఉండేవాడు భర్త అండి. అంతేగాని భర్త అంటే ఓన్లీ సెక్సువల్గా ఆలోచించడం కాదు, ఆత్మ సంబంధంగా పేరు. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఏలియా ఆత్మగలని యోహాను దీన్ని గద్దించాడు. ఈరోజు ఏలియా వర్తమానం అంటున్నటువంటి సేవకులు ఏలియా ఆత్మను గౌరవించే ఏ సేవకుడైనా ఇలాగే మాట్లాడాలి. ఇలా మాట్లాడితే యోహానులో ఉన్న అటువంటి ఆత్మ ఈ సేవకులో కూడా కనీసం రవ్వంతా ఉండాలి ఖచ్చితంగా. అలాంటి సేవకులు మన మెసేజ్ లేకపోవటం విచారకరం. సేవ చేస్తున్నాం అంటారు కానీ ఎవరో భార్యలు తెచ్చుకుని ఉంచుకుంటాం, ఎవరో విశ్వాసం తెచ్చుకుని సంఘంలో ఉంచుకుంటాం అనే కార్యం ఎక్కువగా నేను తరచుగా చూస్తున్నాను పేరా. అది మన సంఘానికి కాదు, ఏ సంఘానికి కూడా అది కరెక్ట్ కాదు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి అప్పగించేయాలన్నాడు. అప్పగించే మనసు అబీమెలెకు ఉంది కానీ, ఒక అన్యుడికి ఉంది కానీ, బైబిల్ తెలిసిన క్రైస్తవుడికి, వాక్యం తెలిసిన వర్తమానం తెలిసినటువంటి క్రైస్తవుడికి, సేవకుడికి ఈ మనసు లేకపోవడం విచారకరం. కాబట్టి నా ప్రియ సోదరులను దేవుడు అక్కడ గద్దించాడు, నీ పొరుగు వారి భార్యను ఆశించకూడదని. నిజంగా అబ్రహాము ఆ కార్యం తన అబ్రహాం భార్యని అబీమెలెకు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు దేవుడు అతను గద్దించాడు. ఇంకో మాట చెప్పాడు, ఒక్కరిని ఉంచుకుంటే దేవునికి విరోధంగా పాపము చేసినట్లే అని అతను గ్రహించగలిగాడు. అబీమెలెకు గ్రహించగలిగాడు, ఒకరిని భార్యను ఉంచుకుంటే దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినట్లే. బైబిల్ యోసేపు పెళ్లి కానివాడు. యోసేపు ఒక ఇంట్లో పనిచేస్తున్నాడు, పోతీఫర్ ఇంట్లో. అవునా? పోతీఫర్కి భార్య ఉంది, అంటే పోతీఫర్కి పెళ్ళయింది, పోతీఫర్కి భార్య ఉంది. ఈ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసింది, కానీ యోసేపుకి మనసు లేదు. ఒకవేళ యోసేపు ఆమెతో పాపం చేస్తుంటే దేవుని దృష్టికి దుష్కార్యం చేసిన వాడు నగును అని చెప్పి కూడా ఒప్పుకున్నాడు అతడు. నేను ఈ పని చేస్తే, నేను నీతో కలిస్తే, సాయనిస్తే నేను దేవునికి దృష్టిలో ఒక వ్యభిచారిని లెక్క, నేను ఒక దుష్కార్యం చేసిన వాడిని అవుతాను. కాబట్టి దేవునికి భయపడి అతను పారిపోయాడండి. అంతేగాని అవకాశం వచ్చింది కాదని
ఉపయోగించుకోలేదు. కానీ ఈరోజు చాలామంది అవకాశం వస్తే బెలే ఉంటుందని అనుకుంటారు. చాలామంది మంచి అవకాశం అనుకుంటారు. నో, అవకాశం వచ్చిన ఆ కార్యం చేయనివాడు బైబిల్లో యోసేపు కనిపిస్తుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగాక. దేవునికి భయపడి ఒకరిని భార్యను చేర్చుకోకూడదని యోసేపుకున్న అవగాహన, ఒకరిని భార్యను చేర్చుకోకూడదు విరుద్ధంగా తప్పు చేసినట్లు గ్రహించిన వాడు అబీమెలెకు అన్యుడుకున్న గ్రహింపు. యోసేపు తిరిగి జన్మించాడు. యేసుక్రీస్తుకి యోసేపు సాదృశ్యంగా ఉన్నాడు. ఇలా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్న సేవకుడు కూడా అలాగే ఉంటాడు. అన్యుడైన వాడు ఒకడు ఎవడైనా బైబిల్ వర్తమానం తెలిగిపోయినా నీతి కలుస్తుంది. ఒకనికి చెందిన భార్యను ముట్టుకోకూడదనే నీతి గలవాడు ఎవడు కూడా ముట్టుకోడు. ముట్టుకుంటాడు కుక్కలంటాడు, మృగంలంటి వాడు. వాడికి అసలు సంబంధం లేవు వాడికి. ఒక భార్య కంటే ఎక్కువ పాలన చేసుకునేవాడు బైబిల్ చెప్తుంది హేయము అని చెప్తుందండి. మీకు వాక్యం చూపిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. చూడండి, లేవికాండం 20:28 ఒక మాట రాయబడింది. చదవండి. లేవికాండం 20:21 చదవగలరా? ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకుని ఎడల. సహోదరుడు అంటే ఎవరు? ఈరోజు క్రైస్తవులందరూ మన సహోదరులు. మాట్లాడరా? నిజమేనా? మరి పిలిపి ఎవరు? యూదుడు. హెరోదు ఎవడు? యూదుడు. మరి హెరోదుకి పిలిపి ఏమవుతాడు? సహోదరుడు. అవునా? మరి సహోదరుడికి భార్య అని హెరోదు అనే సహోదరుడు ఉంచుకోవచ్చా? ఉంచుకోకూడదు. కాబట్టి ఏలీ ఆత్మ ఏం చేసింది? గద్దించింది. ప్రైజ్ ది లార్డ్. ఇది కరెక్ట్ కాదని గద్దించింది. ఇది ఆత్మీయంగా ఒక సేవకుడు ఒక సహోదరుడు, ఇదే వర్తమానంలో ఉన్న సేవకుడు ఒక సహోదరుడు, ఇదే వర్తమానంలో ఉన్నవాడు ఇంకొక సహోదరుడు ఉన్నాడు. ఇద్దరు సహోదరులు. ఇప్పుడు వీళ్ళు అక్కడ పిలిపి ఎంతో, హెరోదు ఎంతో వాళ్ళ యూదులు, వీళ్ళు ఎంటైమెసేజ్ సేవకులు, సహోదరులు. పైగా ఎత్తి సహోదరుల ఐక్యతగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటాడు మళ్ళీ ఈ సేవకుడు. మరి సహోదరుల ఐక్యతగా ఉండని చెప్పినప్పుడు సహోదరుడి యొక్క భార్య అనగా సహోదరు యొక్క విశ్వాసని ఎందుకు ఉంచుకోవాలి? ప్రసంగాలు బలగు చెప్తారండి, మాట్లాడితే బలగు చెప్తారు, కానీ బైబిల్ రాయబడిన ప్రకారంగా వారు జీవించటం లేదు. కానీ విషయం మనం తెలుసుకోవాలి. అందరూ సేవకులు కాదండి, అందరూ దేవుని చేత పిలబడలేదండి, అందరూ వాక్యం కొరకు నిలబడటం లేదండి. ఎక్కడో అరాకొర ఉంటారు. దేవుడు వారిని ఖచ్చితంగా నిలబెట్టుకుని వాడుకుంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగాక. సేవ చేసేస్తున్నాం చెప్పేసి అందరి భార్యలను చేర్చుకున్నాం అనుకోండి, వాడు ఏమంటారు? కాముదుడు అంటారు, లేదా మన్మధుడు అంటారు, లేదా ఇడు శిల్పిచ్చుడు అంటారు. అలాగే ఒక సంఘ కాపరి కష్టపడి చెప్పి సంపాదించిన ఆత్మలను వాటిని పోషించడానికే కాపరతాడు. అంతేగాని ఎవరో సంఘ విశ్వాసాలు తెచ్చుకుని పెట్టుకునేవాడు కాపరగా ఉన్నాడు. కానీ వాడు ఒక ఆత్మ సంబంధమైన వ్యభిచారి, స్పిరిచువల్ అడల్టరీ, ఒక ఆత్మ సంబంధమైన వ్యభిచారి. వాళ్ళు శరీర సంబంధమైన వ్యభిచారాన్ని క్షమిస్తాడేమో కానీ దేవుడు ఆత్మ సంబంధ వ్యభిచారాన్ని ఎన్నడూ కూడా క్షమించడు. ప్రైజ్ ది లార్డ్. పైగా తెలిసి చేస్తున్న కార్యం ఇది. తెలియక చేసి దానికి పశ్చాత్తాపడితే క్షమాపణ ఉంది. కానీ తెలిసి కూడా ఇది నా విశ్వాసే కాదు, ఇది నా విశ్వాసాలు కాదు, వేరే సంఘంలో భేదం పెట్టుకుని వచ్చేసారు వీళ్ళు, దొరికారు కదా ఉంచుకుంటే అది ఆత్మ సంబంధం వ్యభిచారి. ఇది నిజంగా కావాలనే చేస్తాను వ్యభిచారి. అది అబీమెలెకు తెలియక చేస్తున్నాడు, దేవుడు గద్దించాడు. దావీదు తెలిసి కూడా, యోసేపు తెలిసి కూడా ఒక నా భార్య అని ముట్టుకోలే. అలా నీతిమంతులు ఎక్కడున్నారా అని వెతకాలి ఈరోజు మనం. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. సహోదరుని భార్యను ఉంచుకుంటే అది చేర్చుకుంటట హేయమంట. అందుకే హేయము కాబట్టే ఏలీ ఆత్మ వచ్చి ఏమంటుంది? నీ సహోదరుడి పిలిపి భార్యను ఉంచుకుంటాం తగదన్నాడు. ఈరోజు నీ యొక్క సంఘములో లేక ఇతర సంఘాలలో వేరొక విశ్వాసాలు ఉంటే అది కూడా ఆత్మ సంబంధంగా ఉంచుకున్నట్లే. అయితే అన్యాయం అది. న్యాయము కాదంటే అర్థం ఏంటి? న్యాయం ఏంటి? వివాహము చేసుకుని ఉంచుకున్నట న్యాయము. వివాహం చేసుకోకుండా వేరొక వివాహం చేయబడి ఆల్రెడీ వివాహం చేయబడినటువంటి దాన్ని తెచ్చుకున్నట అది ఏంటంటే అన్యాయం. అయితే
దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 6 అధ్యాయం 8-9 చదవండి. వాక్యం చెప్తుంది చూడండి. ఈరోజు ఎంటైమెసేజ్ చర్చిల్లో వేరే ఎంటైమెసేజ్ చర్చి విశ్వాసులు బిలివర్స్ ఉంచుకునుట న్యాయం కాదంటున్నాను నేను. ఎంతమంది ఏకీపిస్తారు? ఎంటైమెసేజ్ చర్చిల్లో వేరే ఎంటైమెసేజ్ చర్చ్ యొక్క బిలివర్స్ని ఉంచుకునుట న్యాయం కాదు. ఏలియా ఆత్మ ఏం చెప్పిందో అదే చెప్తున్నా నేను. చదవమ్మా, వాక్యం ముందు చదవండి. అయితే ఏమమ్మా, ఎవరాళ్ళు ఎంతగానో వేరొక భార్యను ఉంచుకుంటే అన్యాయం, వేరొక విశ్వాసిని వేరే పాస్టర్కి సంబంధించిన సంఘ విశ్వసించుకున్నట అన్యాయం. మీరే అన్యాయం చేర్చున్నారు. ఏంటమ్మా? అపహరించిన అర్థం ఏంటి? ఎత్తుకుపోయారని అర్థం. అపహరించిన అర్థం ఏంటి చెప్పండి? అంతేనండి, ఎత్తుకుపోవడమేనా? దొంగలించడం, ఎత్తుకుపోవటం, ఉంచుకోవటం, వేరొక వస్తువును ఉంచుకోవటము, చెప్పకుండా తీసుకుపోవటం, దాన్ని అపహరించడం అంటారు. చెప్పకుండా తీసుకుపోవటం. చెప్పి తీసుకుపోతుంది, నో ప్రాబ్లం. చెప్పకుండా తీసుకుపోవటం అది అపహరించుట. మీరే అన్యాయం చేస్తున్నారు. ఇది కాపలకు గుర్తించదా? ఇది సేవలకు గుర్తించదా? వేరే విశ్వాసం గుర్తించదా? ఈరోజు చాలామంది విశ్వాసాలు వెళ్ళి ఎక్కడికి వెళ్తారండి? పలానా సంఘానికి వెళ్తున్నారండి. నన్ను మాట చెప్పేసరికి ఆ విశ్వాసం ఏం చేస్తాడు? ఇలా తిరుగుతాడు అనమాట. నెంబర్ ఇచ్చేసి మీరు వచ్చేసేయండి, మా చర్చకు వచ్చేసేయండి. నేను చాలామందికి వ్యక్తిగతంగా సువార్త చెప్పాను. అయితే ఎన్నడూ కూడా పేరెడితే పేరు చెప్పాను తప్ప కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేవాడు కాదు. నేను ఉదయం నేను ఎగ్జాక్ట్గా నాతో ఉండగా ఆ కార్యం జరిగింది కూడా. అతని సాక్షి దానికి. నిన్న ఒక చోటకి వెళ్ళాం. అవునా కదా బ్రదర్? ఉన్నాడండి ఈయన? లేడా? మనిషి లేడండి. సర్లే వినండి. దేవునికి స్తోత్రం కలిగాక పోనీ ఆయన అడిగిన తర్వాత, ఎందుకంటే బుడబక్కల మాటలు కాదు, వాస్తవాలు ఇవన్నీ కూడా. అంటే కొంతమంది సంఘంలో విశ్వాసాలు వెళ్ళి ఏదో చెప్తా ఉంటారు. చెప్పి వాళ్ళు ఏమంటారు? మా చర్చకు వచ్చామంటారండి. ఒక డినామినేషన్లోనే విశ్వాసాలు తీసుకురావచ్చు, కానీ ఒక మెసేజ్ చర్చకు వెళ్తున్న విశ్వాసాన్ని ఎన్నడూ కూడా తీసుకురాకూడదు. టచ్ చేయొద్దు అసలు వాళ్ళు. మీరు నా సంఘం చెప్తున్నాను, మీరు ఎన్నడూ కూడా ఒక సంఘానికి వెళ్తున్న, మెసేజ్ చర్చకు వెళ్తున్న, యథార్థంగా ఈ వర్తమాన ప్రకారం ఉన్నటువంటి వారి వద్దకు వెళ్తుంటే మీరు ఆ జోలికి వెళ్ళొద్దు అసలే. కానీ ప్రతి సంఘ శాఖలో దేవుని పిల్లల వద్దకు వెళ్ళి వాక్యం చెప్పి తీసుకురండి. అది యథార్థమైంది. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసు అనే పురుషత్వకు తీసుకురండి. దేవునికి మహిమ కలుగాక. మీరు అన్యాయం చేస్తున్నారు, అపహరించుచున్నారు. తర్వాత మీ సహోదరులకే ఇలాగూ ఎలా చేస్తున్నారు? ఇదిగో ఏ రోజు ఫిలిప్పు సహోదరి యొక్క భార్య నుంచుకున్నట్టుగా చేస్తున్నారు. చదవం, ఇంకా ఉంది. అన్యాయస్తు దేవుడి రాజ్యమునకు. మరి వీళ్ళు ఎలా వెళ్ళిపోతారు పరలోకానికి? నాకు తెలియగడుతాను. వాక్యం ఎంత తేటగా చెప్తుంటే మీరు అన్యాయం చేయకూడదు, అపహరించకూడదు. అర్థం ఏంటంటే ఇంకొక భార్యను తెచ్చుకోకూడదు, ఇంకో విశ్వాసం తెచ్చుకోకూడదు, అసలే ఉంచుకోకూడదు. ఇంకో అంటాడు, నేను వెళ్ళిపోమన్నానండి, వెళ్ళట్లేదండి అంటాడు ఒక ఆయన. వెళ్ళిపోమని వెళ్ళట్లేదా అని చెప్పి మళ్ళీ దొంగ ఫోన్ చేసి మళ్ళీ తలదవ్వటం, కుక్కని షు అని మళ్ళీ బిస్కెట్ అయితే ఎలా ఉంటుంది? మళ్ళీ వచ్చేద్దండి అది. ఇది కూడా అంతే. నాటకాలు, వేషధారణ, ఎప్పుడు ఇలా ప్రవర్తించకూడదు. ప్రైజ్ ది లార్డ్. అబీమెలెకు తెలిసిన వెంటనే అబ్రహాము ఎదుగు తీసుకెళ్ళి అప్పగించేశాడు అబీమెలెకు. అలాంటి మనసు ఏ సంఘ కాపరికి ఎత్తున్నదో దేవుడు వారిని దీవించును గాక. ప్రైజ్ గాడ్. ఒక మంచి తండ్రి వివాహం చేశాడు కుమార్తెకి. కుమార్తె మాటికి ఇంటికి వచ్చేస్తుంది అనుకోండి. ఒక మంచి తండ్రి ఏం చేస్తాడంటే ఉంచుకోడు. అమ్మా, ఈ ఇల్లు నీది కాదమ్మా, వివాహమైంది కాబట్టి నీ భర్తే నీకు సమస్తం, నీ భర్తే తండ్రి, నీ భర్తే సహోదరుడు, నీ భర్తే అన్నయ్యు, నీ భర్తే మొత్తం, సర్వము కూడా నీ భర్తేనమ్మా. దయచేసి నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. తీసుకెళ్ళి అప్పగించేస్తాడండి. ఒకవేళ చిన్న కోప్పడి ఏదో భర్త మీద రెంకలేసి పెట్టేట్టుకు ఇంటికి వచ్చేది అనుకోండి. మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారు? మంచి తల్లిదండ్రులు అండి, చెడ్డ కూడా ఉన్నారుకోండి. ఏ రెంకలేసి వచ్చా, నేను అలాగన్నాడా ఇలాగన్నాడా, ఇంకా ఉండిపోయి ఇక్కడ 4 రోజులు వస్తాడు, చూస్తాడు, నేను ఇక్కడ వాడే వస్తాడు, సంవత్సరం ఉండిపో అంతే అని ఉంచేసుకుంటారండి. వీళ్ళు ఈ బుద్ధి లేని తల్లిదండ్రులు, వీళ్ళందరూ బుద్ధి లేని వాళ్ళందరూ.
జ్ఞానం లేని తల్లిదండ్రులు వీళ్ళు. ఏ మంచి తల్లిదండ్రులు ఎవరైనా సరే, నీ భర్తే కాబట్టి గద్దించినా కొట్టినా ఏం చేసినా నీ భర్తే, అక్కడే బతుకుపోయి అని తిరిగి పంపించేటువంటి మంచి తల్లిదండ్రులు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలగాక. ఆమె చెప్తారా? అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారండి. ఒక తండ్రి ఏ విధంగా అయితే వివాహం చేసి పంపిస్తాడో, మాటిమాటికి వస్తుంటే చక్కబెట్టి మళ్ళీ పంపిస్తాడో, ఒక మంచి తండ్రి గల మనసు గల సేవకుడు కూడా అలాగే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలగాక. ఇది కార్యం. బైబిల్లో మనం చూస్తాం, ఈ సేవకులు చాలామంది ఎవరైతే రక్షింపడ్డారో వాళ్ళే ఆ సంఘం యొక్క విశ్వాసంలో ఒక ఆత్మసంబంధ భార్యగా ఉన్నారు. వాళ్ళు ఆ భార్యని భర్త వల్లే పోషించడం, భరించడం, అన్ని భరించడం, చేయటం అది భర్త కార్యం ఆత్మ సంబంధంగా. అయితే బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం, ద్వితీయోపదేశకాండం 17:17లో అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదని బైబిల్ ఉందండి. చదువుతారా? తన హృదయము తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను. ఏమండి, ఈరోజు ఖురాన్కి ఇది విరుద్ధంగా ఉంది. ఇప్పుడు ఖురాన్ ఏమంటుందంటే, వాళ్ళు ఏమంటారంటే ముస్లిం సోదరులు ఒకరికంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకోవచ్చు అంట. మించుమించు మినిమం 7 అంట. అక్కడి నుంచి మీ ఇష్టం అంట. మినిమము 7 భార్యలు చేసుకోవచ్చు ఒక పురుషుడు అంట. ఖురాన్ చెప్తుంది. మరి బైబిల్ ఏం చెప్తుంది? నా బైబిల్ ఏం చెప్తుంది? నీ హృదయం తొలగిపోయినట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు అన్నాడు. కొత్త నిబంధనలో పౌలు ఏం చెప్పాడు? ప్రతివానికి ఒక సొంత భార్య ఉండవలను, ఒకతే ఉండవలను, ఏకపత్ని పురుషుడు అని బైబిల్ చెప్తుందండి. ప్రైజ్ ది లార్డ్. అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదంటే అర్థం ఏంటంటే, ఆత్మసంబంధంగా సంకాపరి ఎంటైమేసెస్ పాస్టర్ సేవకులందరినీ మోసగించి విశ్వాసాలందరినీ పెళ్లి చేసుకోకూడదండి. ఒక ఎపిచారి. సో ఇది మీరు గమనించండి. బైబిల్లో చూడండి, ఆదికాండం 28:9లో ఏసావట ఇస్మాయిల్ వద్దకు వెళ్ళాడు. ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి ఏం నేర్చుకున్నాడంటే, అతడు తనకున్న భార్యలు గాక మహాలోతును పెళ్చుకున్నట్టు. ఎవరు? యాసావుకి అప్పటికే భార్యలు ఉన్నారట. ఇంకా తనకున్న భార్యలు కాకుండా ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి పలానా కుమార్తెని, ఆమెనెవరు? మహాలోతును పెళ్లి చేసుకున్నాడట. పైవాక్యం ఉంది, అనేక స్త్రీలను వివాహం చేసుకోకూడదు. కానీ యాసావు ఏం చేశాడు? వెళ్ళి చేసుకున్నాడు. చూసారా? 2 సమూయేలు గ్రంథం 11:1 చూసినట్లయితే 12:9 కూడా చూస్తే, దావీదు తనకు కానిది వేరే వాడిని భార్యను తనకు భార్య కాగినట్లు అతడు ఆమెను పట్టుకున్నాడట అన్నాడు. అంటే ఉరియా యొక్క భార్యని, బెస్తబాని పట్టుకున్నాడట. అది కూడా మంచి కార్యం కాదు. దేవుడు దాన్ని కూడా గద్దించాడు. ప్రైజ్ ది లార్డ్. తమ్ముసు ఇతర భార్యలు కూడా వశపరుచుకుంటాం. వశీకరణ అంటారు చూడండి, వశపరుచుకుంటాం అన్నమాట. అంటే తమ్ముజు మన్మధుడులేండి, మహాకామకోరత్వం గలవాడు. కనబడిన ప్రతి స్త్రీని ఉంచేసుకునేవాడండి, లేదా మంత్రం వేసి వశపరుచేసుకునేవాడండి. కొంతమంది ఉంటారండి వశపరుచుకుంటా, ఆ మాట వాళ్ళ మాట ఆ మాట మరి చెప్పి. కానీ దేవుని ఆత్మ గలవారిని వశపరుచుకోలేరండి. దేవునితో సహాయం చేసే ఏ వ్యక్తిని కూడా, ఏ స్త్రీ పురుషుని కూడా ఎవరు వశపరుచుకోలేరు. ఎందుకంటే వారికి దేవుని ఆత్మ నడిపిస్తుంది వారిని. అలాగే పాస్టర్స్ వేరే పాస్టర్ విశ్వాసాలని వశపరుచుకోకూడదు. అందుకే ప్రతివానికి సొంత భార్య ఉండవలను, వేరే ఒక్క భార్యను వశపరుచుకోకూడదు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 13:4 వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని కూడా రాయబడిందండి. ఈ వాక్యాలను బట్టి నీ పొరుగువని భార్యను, లేక సహోదరి యొక్క భార్యను, లేక వేరే సంఘ విశ్వాసులను ఉంచుకోకూడదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది సంఘానికి. దేవుడు ఆ కార్యాన్ని ఖచ్చితంగా మన విడుకలో నెరవేర్చబడును గాక. అది ఎలా ఉందో అలా మన భవిష్యత్తులో చేయదుము గాక. అదే మనం నడిపించును గాక. దేవునికి స్తుతి కలుగాక. ఇప్పుడు వద్దాం, విడాకులు ఏ విషయంలో విడాకులు తీసుకోవాలి? విడాకులే కానీ ఏ విషయంలో విడాకులు తీసుకోవాలి
అనేది చాలా పాయింట్ విషయం అండి. ప్రతిదానికి విడాకులు ఇచ్చేయచ్చా? ఖురాన్లోనంటే అండి తలక్ తలక్ అంటే తలక్ 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 అంట. ఎన్నిసార్లు ఉంగరం తీసినప్పుడు తలని ఉంగరం పడేస్తే విడాకులు అయిపోయినట్టు అండి వాళ్ళకి. ఎవరికి? ముస్లిమ్స్కి. హిందువులు ఏంటి? విడాకుల కోసం కోర్టుకు వేసుకుని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకుంటారు. అదొక విడాకులు, ఇదొక విడాకులు. ఈరోజు ఈ విడాకుల కోసం టోటల్గా అన్ని కోణాలు మనం చెప్పేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. విడాకులే కానీ ఏ విషయంలో విడాకులు తీసుకోవాలి, ఏ విషయంలో విడాకులు తీసుకోకూడదు విషయాలు ఖచ్చితంగా సంఘం తెలుసుకుని తీరాలి. ఇది చాలా అవసరమైన సబ్జెక్టు. ఆమె చెప్తారా? అయితే మన కాల ప్రవర్తనాడు ప్రపంచములోనే అన్నారండి, ప్రపంచములో మొత్తం యావత్ భూమి మీద ఉన్న ప్రపంచం అంతట్లోనటండి విడాకులు తీసుకుని రాష్ట్రం ఏదైనా ఉందంటే, చదువుతున్నానండి నేను, సంయుక్త రాష్ట్రాల యొక్క అనేటువంటి అంశం మీద ప్రవక్త బోధించినప్పుడు అన్నాడు ఆయన, చదువుతాను, మిగతా ప్రపంచంలో ఉన్న విడాకులు కేసుల కంటే మన సంయుక్త రాష్ట్రాల్లోనే, అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్ అమెరికా, సంయుక్త రాష్ట్రాలు అంటే 13 రాష్ట్రాలు కలిసిన దేశం అండి. ఇది 13 రాష్ట్రాలు కలిసిన దేశమే అమెరికా దేశం. సంయుక్త రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయని మీకు తెలుసా? అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా అమెరికా దేశంలోనే ఎక్కువ విడాకులు ఉన్నాయంటండి. విడాకులు తీసుకుంటాం. నేను అంటలే, ప్రవర్తించిన స్టేట్మెంట్ ఇది. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా విరివిరిగా విడాకులు, దాని గురించి ఆలోచించండి. అదెంతో భయంకరం. మాతృత్వం అనేది మంట కలిసిపోయింది, విచ్ఛిన్నమైపోయింది. ఒకప్పుడు తల్లుల వల్లే ఇప్పుడు తల్లులు పిల్లి కనిపెట్టుకుని ఉండట లేదు, పిల్లల్ని కనిపెట్టుకుంటూ లేదు. ఉద్యోగుల కోసం పాకులాడుతూ ఉన్నారు. పిల్లల్ని కనిపెట్టమని, పిల్లల్ని చూసుకోవడం మానేసి ఉద్యోగులను పాకులాడుతున్నారట వీళ్ళు. విన్నారండి? నేను అంటలే, ప్రవక్త అన్నాడు. ఒక నీతిగల తల్లి ఖచ్చితంగా దేవుని కోసం బ్రతికిద్దండి. ఆ అమెరికా దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా విడాకులు జరుగుతున్నాయండి. ఇంకో మాట కూడా చెప్పాడు ప్రవక్త, అది కూడా మీకు చెప్తాను. ఏమంటారు? ఏ విషయంలో విడాకులు ఇవ్వచ్చు కూడా ప్రవక్త చెప్పిన సబ్జెక్ట్ చెప్తాను. బైబిల్ ప్రకారంగా, ప్రవక్త ప్రకారంగా. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 31 మనం తీసుకున్నాం. మన మూల వాక్యం చూడండి, చదవమ్మా. తన భార్యను విడనాడువాడు, విడిచిపెట్టేవాడట. పారిత్రిక పత్రిక ఇంగ్లీష్లో డైవర్స్ అని రాయబడింది. అంటే అచ్చతెలుగులో విడాకులు అని అర్థం. ఇచ్చి ఇవ్వలేదు కదా, చెప్పబడి ఉన్నది కదా. 32, నేను మీతో చెప్పింది ఏమనగా, దేన్ని బట్టి అండి? అంటే వ్యభిచార కారణం బట్టి గాక. అంటే వ్యభిచారం అనేది చేయకుండా, వ్యభిచారం అనేది రుజువు చేయబడకుండా ఊరికినే విడాకులు ఇచ్చేస్తే అది ఒక వ్యభిచారం చేసినట్టే అంటున్నాడండి. మీరు జాగ్రత్త పట్టుకోవాలి పాయింట్ అక్కడ. వ్యభిచారణ కారణం బట్టి గాక అంటే వ్యభిచారమే లేకుండా, వ్యభిచారమే చేయకుండా విడాకులు ఇస్తే, వేరే పెళ్లి చేసుకుంటే నువ్వు ఆమె కూడా వ్యభిచారే. మళ్ళీ చదువుతున్నాను చూడండి, మిస్ అవ్వకండి. చూడండి, నేను మీతో చెప్పింది ఏమనగా, వ్యభిచార కారణమును బట్టి గాక. అంటే ఇక్కడ వ్యభిచార కారణం బట్టి విడాకులు ఇవ్వచ్చు. వ్యభిచారం అనేది లేకుండా ఉంటే విడాకులు ఇవ్వకూడదు. అక్కడే వాక్యం ఉందండి. మీరు పదే 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 మళ్ళీ చదవండి. వాక్యం ఎక్కడ ప్రత్యక్షపరచబడుతుంది ప్రియారా? అక్కడే ప్రత్యక్షపరచబడుతుంది. యేసుప్రభువు చెప్తాడు, నేను మీతో చెప్పింది ఏమనగా, వ్యభిచార కారణం బట్టి అంటే వ్యభిచారం చేస్తే విడాకులు ఇవ్వచ్చు. వ్యభిచారం చేయకుండా విడాకులు ఇస్తే, వేరే పెళ్లి చేసుకుంటే వ్యభిచారి అంటున్నాడండి. ఒకటి విడాకులు ఏ విషయం అంటే, ఈ సహోదరి వేరే ఒక పురుషునితో వ్యభిచారం చేసింది అనుకోండి, భర్త ఉండగా వేరే పురుషుని చేరుటే వ్యభిచారి. ఆ వ్యభిచారి అనే రుజువు అయింది అనుకోండి, ఇతడు ఖచ్చితంగా రుజువు చేయగలిగితే విడాకులు ఇవ్వచ్చు. ఆమె వ్యభిచారం కాదు, ఆమె నీతిగా జీవించింది,
ఒక పురుషుడినే పెళ్లి చేసుకుంది, ఒక పురుషునితోనే ఉంది, ఆమె యొక్క వేరే పురుషుని చేరలేదు. అలా నీతిగా జీవించేటువంటి ఆ సహోదరి కరెక్ట్గా ఉంటే వింటున్నారా, విడాకులు అనేది ఇవ్వకూడదు. ఇస్తే వేరే పెళ్లి చేసుకుంటే ఇతడు ఒక వ్యభిచారి, ఆమెను కూడా వ్యభిచారిగా చేస్తున్నాడు అని అర్థం. ఒకటే రీజను. దాన్ని అది వివరించే ముందు ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. మన ప్రాంతం ఇంకొక స్ట్రాంగ్ దోషించాడండి. ఇంకో స్ట్రాంగ్ ఏంటంటే, చెప్పమంటారా వద్దంటారా? ఏమంటారు? కొంచెం కష్టంగా ఉంటుంది స్త్రీలకి ఇది అని చెప్పేస్తా. తెలియాలిగా, విషయం తెలియాలి కదా. తెలియాలి వద్దా? మేము అడుగుతున్నాను సిస్టర్స్, మీకు తెలియాలి వద్దా? ఇక్కడ నోరు మూసి కూర్చొని రావు బయటికి, నేను మాట్లాడితే వస్తాయి బయటికి. అవునా? తెలియాలి వద్దా? ఒకటి కారణం ఏంటి? భర్త బతకుండగా వేరే పురుషుని దగ్గరికి వెళ్తే వ్యభిచారం చేస్తే విడాకులు ఇవ్వచ్చు స్త్రీలకి, పురుషులు. ఇంకో కారణం ఉంది, దాన్ని చెబుతున్నాను. నగరములోనే అతి ఘోరమైన పాపిన వర్తమానం అండి ఇది. దాంట్లో అన్నాడైనా, విన్నారా, తల వెంట్రుకలను కత్తిరించుకున్న తన భార్యకు విడాకులు ఇచ్చుటకు వదిలివేయటకు ఒక పురుషునికి పరిశుద్ధ గ్రంథం అధికారం ఇచ్చుచున్నది అన్నాడండి. మళ్ళా చెబుతున్నా, తల వెంట్రుకలు కత్తిరించుకును తన భార్యకు విడాకులు ఇచ్చుటకు మరియు వదిలివేయటకు ఒక పురుషునికి పరిశుద్ధ గ్రంథము అధికారం ఇచ్చుచున్నది అన్నాడండి. ఎందుకని? ఏంటంటే తల వెంట్రుక కట్ చేస్తే విడాకులా? ఇది ఎక్కడ న్యాయమండి? ఏ కోర్టు ఒప్పుకుంటుందండి? మా అమెరికా కోర్టు అయితే గుండు గీసుకున్నా, బైబీ కటింగ్ వేసుకున్నా విడాకులు అందుకు ఇవ్వరు అనొచ్చు మీరు. కానీ ఇక్కడ మాత్రం ఈ వర్తమాన కోర్టు మాత్రం వేరుగా ఉందండి. దీని వర్తమాన కోర్టు అంటున్నాను నేను పేరా. ఈ కోర్టుకి లోక కోర్టుకి సంబంధం లేదు అసలే. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించిన విషయం కాదు ఇప్పుడు. పురుషుల కన్నా ముందు స్త్రీలు ఆలోచించాలి విషయాన్ని. అది వ్యభిచార, ఒక పురుషుని చేరుట. మరి ఏంటంటే వెంట్రుకలు కట్ చేస్తే ఎవడెక్కడ వచ్చేస్తారా? ఇచ్చామని చెప్పాడా? అవును చెప్పాడు కాబట్టి చెప్తున్నా, అతను కూడా ఇస్తున్నా. ఏమంటారు? ఎందుకని చెప్తున్నాడు చూడండి. ప్రైజ్ గాడ్. ఇచ్చట ఆ స్త్రీ ప్రభు యొక్క పాదములను తన తల వెంట్రుకలతో తుడిచినట్లుగా నేడును స్త్రీలు ఆ విధముగా చేయాలంటే అది వారికి చాలా అవసరముగా ఉంటుంది. తల వెంట్రుకలు తుడిచిందండి ఆమె. ఆ పరిస్థితి వస్తే యేసు పాదాలు ఏమిటి తుడుతావు? కట్ చేసుకుంటే పొడుగ్గా, లేకపోతే ఏం తుడుతావు? ఇలా జుట్టెట్టి ఇలా అంటావా? ఆ పరిస్థితి వస్తే ప్రవర్తనాడు. అది వారికి చాలా అవమానకరంగా ఉన్నది. ఎందుకనగా మీరు మీ తల వెంట్రుకలతో ఆ విధముగా ఆయన పాదములను తొడవలసిన మీరు తలకిందులుగా నిలబడితే కానీ తొడవగలరు. ఆమె పొడుక్కుంది కాబట్టి తుడిచేసిందండి. నువ్వు కట్ చేసావు అనుకో, నువ్వు తలకిందులు తుడుచుకోవాలి. అప్పుడు నేను అంటలే ప్రవర్త అంటాడు. ఒక కారణం అది. ఇంకో కారణం కూడా చెప్పాడు. ఆయన పాదములను తొడవలసినని మీరు తలకిందులుగా నిలబడితే కానీ తొడవగలరు. అది మీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా? పరిశుద్ధ గ్రంథములో స్త్రీకి తల వెంట్రుకలు ఆమె యొక్క మహిమ కొరకు ఇవ్వబడినవి. మహిమ కొరకు ఇవ్వబడ్డాయి తల వెంట్రుకలు. బహుశా ఇంతే జుట్టు దేవుడి చెడుకోండి, నో ప్రాబ్లం. కొంచెం పొడిగిచ్చాడా, నో ప్రాబ్లం. ఇక్కడ దాకా ఉన్నదాన్ని కత్తిరి కట్ చేసావు అనుకో. ఒకవేళ ఇంకొక విషయం, కొంతమంది ఆడవాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఎంటుకలు రాలిపోవటమో, లేకపోతే అనారోగ్య విటమిన్స్ వలన కొంతమంది బొడిగుండు అయిపోద్ది, కొంతమంది బలసలు అయిపోద్ది, కొంతమందికి ఊడిపోతూ ఉంటాయి. దానికి నానా రకాల షాంపులు వాడి ఆ మాట ఈ మాట మొత్తం మీద ఉన్న జుట్టు కూడా పొగట్టేసుకుంటారు అనుకోండి. అని దేవుని వద్దకు వచ్చి, ప్రభా ఈ జుట్టు పెరగటం మహిమ కదా, ఏదో విధంగా సాయం చేయ ప్రభా, ఇది నేను పెంచుకోవాలనుకున్నాను అనుకోండి. దేవుడు చాలా ఇష్టపడతాడు, దీవిస్తాడు దాన్ని. ప్రభా బాగా పెంచిన తర్వాత ఎక్కువ ఇది కట్ చేస్తాను ప్రభా అంటే ఉన్నది పీకెత్తాడండి ఆయన. సో కాబట్టి పొడుగైన జుట్టు ఉన్నవాళ్ళు అలాగే పోయే కాలం ఏంటో కానీ ఫ్యాషన్ అంట కట్ చేసుకుంటున్నారండి. అసలు ఎన్నడూ ఒకవేళ జుట్టు సరిగా లేదు, పాడింది అనుకోండి, నిజంగా అది పాడింది అనుకోండి, దాని మట్టుకు మీరు తీయవచ్చు, తప్పలేదు. పర్పస్, ఉద్దేశం ఏమిటి అది గమనించవచ్చు. సరే జుట్టు కట్ చేయకూడదు, మరి యాక్సిడెంట్ అయ్యింది, గుండు గీయాలి, ఏం చేయాలి? పాస్టర్ గారు
మా పాస్టర్ గారు చెప్పారండి, డాక్టర్ గారు గుండెకి ఎక్కండి, ఆపరేషన్ చేయండి, కుదురుతుందా? అక్కడ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా చేయాలి. ఒక చోట ప్రవర్తనాడు 2 జడలు వేసుకోండి తప్పు అన్నాడు ప్రవర్త. అదే ప్రవర్తనాడు స్కూల్ నిమిత్తము ఒక పిల్లలు వేసుకోవాల్సినటువంటి వేసుకోవచ్చు అన్నాడండి. పర్పస్, ఉద్దేశం, పరిస్థితి ఇవన్నీ చెప్పాడండి ఆయన. మంచి బోధకుడు మనం కలిగి ఉన్నాం కదా, దేవునికి స్తోత్రం కలిగాక. అయితే ఇలాంటి విషయాలు మనకి ఎక్కడ వస్తాయి? నిజంగా ఒక ప్రవర్తన మీ సంఘం కలిగి ఉన్నది పేర. ఈ సహోదరులారా, మీరు ఒక ప్రవర్తన కలిగి ఉన్నారు. ఆ ప్రవర్తన పేరు విలియం బ్రహ్మై ఉన్నాడు. దేవుడు అతను వాడుకున్నాడు ఈ తరములో. అతని ద్వారా ఈ సంగతులన్నీ దేవుడు చెప్తా ఉన్నాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. జుట్టే మహిమ కాబట్టి, మరి అంత మాత్రం కాదు, ఈ జుట్టే పురుషునికి ఎంతో మహిమకరం అన్నమాట. కాబట్టి జుట్టు కట్ చేయకూడదు. జుట్టు కట్ చేస్తే అబ్బాయిలు, సహోదరులు విడాకులు ఇచ్చేయచ్చు. మీరు అంటే నువ్వే కట్ చేసి ఇచ్చేకే ఈ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బడి చేయ పని. ప్రైజ్ ది లార్డ్. 2 కారణం చెప్పాను. ఏ విషయం విడాకులు ఇవ్వచ్చు? ఒకటి, భర్త బ్రతికుండగా వేరే పురుషునితో వ్యభిచారం చేస్తే, పాపం చేస్తే, తప్పు చేస్తే ఆమెకి విడాకులు ఇవ్వచ్చు. కానీ ఆధారాలు కరెక్ట్గా అన్నీ రుజువు చేయబడి నిజంగానే ఒప్పుకోగలిగితే ప్రైజ్ ది లార్డ్ చేయాలి. ఇంకో కారణం ఉంది. ఒకవేళ ఆ సహోదరి తప్పు చేశానని నిజంగానే పశ్చాత్తాపడి రహస్యంగా ఒప్పుకున్నది అనుకోండి, అప్పుడు ఆమె వచ్చి భర్తకు చెప్పుకున్నది. ఆ భర్త ఆమెకి ఏం చెప్పాలంటే, నువ్వు పోయి ఆ వ్యక్తిని వద్దకు తీసుకురావాలి, ఇది నాది కాదు ప్రవక్త చెప్పాడని చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి ఎవరితో తప్పు చేసిందో ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఈ ఇద్దరి ముందు, ఇదిగో ఈ వ్యక్తితో నేను తప్పు చేశానని భర్త ముందు డైరెక్ట్గా చెప్పగలగాలి. అంత ధైర్యం ఉందా? లేదు. కాబట్టి పిచ్చి పని చేయొద్దు, దొంగ పని చేయొద్దు, దొడిదారులు వెళ్ళొద్దు. ఒకవేళ భర్త నీకు ఆ విధమైనటువంటి అవకాశం లేకపోతే నేను సుఖపెట్టలేకపోతున్నాడా, తప్పుతో తొక్కొద్దు, తొందరపడవద్దు. అసలే దేవునికి అప్పగించు, ప్రార్థన చేయి. నీ సంసారాన్ని, జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ శరీరాన్ని ఒకే పురుషుడు తప్ప వేరే పురుషుడు తాకూడదు అసలే. ప్రైజ్ ది లార్డ్. నీతిగల జీవితం జీవించాలి మనం. ఇంకా ప్రవక్త పిల్లలకట ఒక మంచి నీతిగల తల్లిగా ఉండాలట అండి. చెడిపోయిన శరీరంతో పిల్లల్ని కన్న తర్వాత, అయ్యో ఒక తల్లి ఆ పిల్లలకి నీతిగల తల్లిగా ఉండలేదు, ఎప్పటికీ ఉండలేదు, జీవిత కాలం ఉండలేదు ఆమె. అదే తప్పు చేయకూడదు ఒక భర్తతో ఉన్నటువంటి ఆ తల్లి పిల్లలకి నీతిగల తల్లిగా ఉండగలదు, నీతిని బోధించగలదు, నీతిని చెప్పగలదు ఆమె. కానీ ఆమె సరిలేకపోతే పిల్లలు కూడా అపిత్తలైపోతారండి పేర. సో జీవితాలకు కావాల్సిన మాటలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఏ విషయంలో విడాకులు తీసుకోవాలి? చాలామంది కట్నం ఇవ్వకపోతే విడాకులు ఇచ్చేస్తారండి. ఒకటి. రెండోది, పిల్లలు పుట్టలేదంట, పిల్లలు పుట్టకపోతే విడాకులు ఇచ్చేస్తారంట. నో, కట్నం ఇవ్వలేదనో, తర్వాత పిల్లలు పుట్టలేదనో విడాకులు ఇవ్వకూడదు. ఇంకో మాట, ఈ మధ్యన కోర్టులో చాలా చోట్ల విడాకులు కేసులు చూస్తున్నప్పుడు అటండి, ఈ మధ్య నాకు డౌట్ వచ్చి యూట్యూబ్ అని చెక్ చేస్తుంటే చాలా కేసులు కనబడ్డాయి. అక్కడ చాలా ఉన్నాయి ప్రపంచంలో. అప్పుడు ఏం చేశానంటే ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్ అనే ఒక పుస్తకాన్ని ఆన్లైన్ రప్పించుకున్నాను కావాలని. మొత్తం ఏ రకమైన కేసులు ఉన్నాయని చదవడానికి కావాల్సి వచ్చింది. నాకు తీసుకొచ్చా, రప్పించా. దాంట్లో చాలా కేసెస్లు ఉన్నాయండి రకరకాలుగా. అయితే దాన్ని అనుసరించి కోర్టు వారు తీర్పు తీస్తున్నారు. బైబిల్ అనుసరించి మనము ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. దానికి మించిన ఆ ఆలోచన ఈ వర్తమానంలో ఉందండి. ప్రైజ్ గాడ్. వింటున్నారా? చిన్న విషయాలు అంటే అండి, మాట రావటం, ఈగో హట్ అవ్వటం, మాట వచ్చి గొడవైపోయి విడాకులు తగిలిపోతారండి కొంతమంది. అయితే కట్నం లేనందునో, డబ్బు గురించో, పిల్లల గురించో, చిన్న గొడవల గురించో విడాకులు తీసుకోకూడదు. చాలామంది విడాకులు తగిలిన తర్వాత ఏంటి మీ గొడవ ఏంటంటే, నన్ను ఎలాగన్నాడు, నన్ను అలాగంది, మాట వచ్చింది, మాట వచ్చి చిన్న మాటకే ఈగోలట్టయి ఏం చేశారు, సంవత్సరం పొలం చేసుకున్నారు. నీ ఈగో తగలయ్యా. ఏం ఉద్ధరించింది అది? విడాకులు తీసుకొచ్చింది అది. ఏం ఉద్ధరించింది అది? సంవత్సరం ముక్కలు చేసింది అది. చాలామంది అంటారు నా ఈగో అట్ట అయ్యింది అంటారు. పేడ అవ్వలేదా?
అట్ట అయిందంటాడు. పేడ అవ్వలేదా? ఏమైతే నష్టం ఏంటి ఇప్పుడు? నీ ఈగో అట్ట అయితే ఏంటి, పేడ అయితే ఏంటి? దానివల్ల వచ్చే ఏదన్నా అవసరం ఉందంటే శుద్ధ దండగండి దానివల్ల. కాబట్టి ఈగోలు పక్కన పడేసి సంవత్సరాలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి అవసరం లేదండి. దేవునికి మహిమ కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కట్నం విషయంలో, పిల్లల విషయంలో ఒకడంటాడు నీకు పిల్ల పుట్టలేదు కాబట్టి వేరే పెళ్లి చేసుకుంటాడు ఒకడంటాడు. నీ పిల్ల పుట్టలేదు కాబట్టి విడాకులు ఇచ్చేదంటే ఒకడంటాడు. ఇకపోతే అమ్మ నాన్న అత్తమ్మ అంటే పిల్ల పుట్టలేదు కాబట్టి వదిలిపెట్టారు కొంత పెళ్లి చేసుకుంటారు. అబ్బా, కుక్కలు మరి ఇవన్నీ, జంతువులు మరి ఇవన్నీ, మనుషులు కాదు మరి ఇష్టాసనం చేసేయడానికి. కానీ క్రైస్తవులకి ఒక కోర్టు ఉంది, అది వర్తమానం బైబిల్ అని పేరు. క్రైస్తవులందరికీ ఉందండి ఆ కార్యం. ఒకసారి పెళ్ళి అయితే నో విడాకులు. ప్రైజ్ ది లార్డ్. కానీ 2 కారణాలు చెప్పాను. విడాకులు ఏ విషయంలో అంటే భర్త బ్రతికుండగా విచారణ చేసిన ఆమెకి ఇవ్వాలి. రెండవది, వేరే పురుషుని వెళ్ళకపోయినా జుట్టు కట్ చేసి ఫ్యాషన్గా లిఫ్ట్కి వేసి రంగులు వేసుకొని ఇంత బేబీ కటింగ్ వేసుకుని బ్యాగ్ వేసుకుని తిరిగాం అనుకో, ఇలాగా పాతాళం వెళ్ళిపోతావు, ఎక్కడికో దారి చేస్తుంది, రాను చెడిపోతావు. నడిపించే నాయకుడు ఉన్నాడు, భర్త ఉన్నాడు, శిరస్సు ఉండదు. శిరస్సు లేకపోతే ఏమవుద్ది? తలకాయ లేకపోతే ఏమంటే వెళ్ళిపోతావు. దేన్నో గుద్దేసుకుంటావు, దేన్ని గుద్దుకుంటావో నీకే తెలియదు. నడిపించే శిరస్సు ఆ భర్త లేకుండా ఉన్న ఏ స్త్రీ అయినా అంతే గతి. చాలామంది అంటారు పురుషులను బతికేద్దాం అనుకుంటారండి. పురుషులు లేకుండా స్త్రీ బ్రతకలేదండి. బ్రతకాలనుకుంటే ఎన్నో పరిస్థితులు, ఎన్నో కార్యాలు ఎదుర్కొంటూ జీవించాలి. పడుతూ చస్తూ బ్రతకాలి. దానికన్నా బెటర్ ఒక పురుషుని కలిగి ఉండటం మంచిది కదా. లేదా ఆమెను ఏవైనా పురుషులు ఆశిస్తూ ఉంటారు. పెళ్ళయిందంటే పట్టించుకోరు, కానీ పెళ్ళి కాకపోతే మాత్రం తెగపట్టించేసుకుంటారండి. ఇలాంటి కార్యాలు లోకంలో చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేన్ని బట్టి పారిత్రిక పత్రిక విడాకులు ఇవ్వలను? వ్యభిచారం బట్టి. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 19:3 చదువుదాం. యేసు ప్రభువుకి శిష్యులు వచ్చారండి. వచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏ హేతువు చేతైనా పురుషుడు తన భార్యను విడనాడొచ్చా న్యాయమేనా అని అడిగారండి. ఏ హేతువు చేత అంటే అర్థమేంటి? ఏ కారణం బట్టి అయినా, ఏ కారణమైనా సరే అంటే అర్థమేంటి? దేని బట్టి అయినా విడిచిపెట్టేయచ్చు అని అడిగారు యేసు ప్రభుని. ఆయన ఏమంటే చదువుతాం. ఆయన ఎవరు విడిచిపెట్టాలండి? పెళ్ళైన వాళ్ళు భార్య భర్తలు, పెళ్ళైన వాళ్ళు ఏం చేయాలి? ముందు తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను ఎత్తుకోవాలి. కొంతమంది అలా కాదండి, ఇటు భార్యను ఎత్తుకోరు కానీ అమ్మని ఎత్తుకుంటూ ఉంటారండి. కానీ పెళ్ళైంది నీకు జాగ్రత్త. అమ్మానాన్ని ఎత్తుకునే సమయం ఎప్పుడు దాకా అంటే పెళ్ళే వరకు. పెళ్ళైన తర్వాత స్త్రీ అయినా పురుషుడైనా అమ్మానాన్ని పక్కన పెట్టి నీ భర్తతో నీ భార్యతో జీవించాలి. జీవిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ఇవ్వచ్చు, వాళ్ళకి సహాయపడవచ్చు, ఆహార పద్ధతులు ఇవ్వచ్చు. అంతేగాని ఇంకా అమ్మానాలతో ఉండడం కరెక్ట్ కాదు. చదవండి. చదవలేదా? ఇక వివాహమైందా? వారు ఇద్దరు కాదు, ఒక్కరే. దేవుడు జతపరిచిన మనుషుడు వేరుపరచకూడదు. అందుకు వారు అలాగైతే పారిత్రిక పత్రిక అంటే విడాకులు పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు సెలవిచ్చాను? వారు అడగగా మీ హృదయ కాటను బట్టి అని అడిగాడండి. అసలు మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చాను కానీ ఆది నుండి అలాగూ అసలే ఏ కారణం బట్టి అయినంటే అర్థం ఏంటంటే ఇక్కడ వ్యభిచారం కాదు, లేకపోతే జుట్టు గురించి కాదు, కానీ ఆ రెండు పక్కన పెట్టి మిగతా వాటిలో ఏదైనా సరే విడిచిపెట్టవచ్చు అంటే ఆయన ఒప్పుకోలేదు యేసు ప్రభువారు. లేదు, అలా కుదరదు అని చెప్పి కిందకు వచ్చాడు. చూడండి ఆయన 9వ వచనంలో. మరియు ఆయన కూడా చెప్తున్నాడు వ్యభిచార నిమిత్తమే తప్ప. అక్కడ ఆగండి, అక్కడ నిల్చుండండి. పారిత్రిక పత్రిక నిత్యామిని ఉన్నాడు వచ్చాను మోషే చెప్పాడు అన్నప్పుడు ఆయన 19:9 ఏం చెప్పాడు? మత్తయి సువార్తలో వ్యభిచార నిమిత్తమే తప్ప అంటే వ్యభిచారం అయితేనే విడిచిపెట్టవచ్చు అని యేసు ప్రభువు కూడా చెప్తాడండి. ఆయన వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారం చేయుచున్నాడు. ఏ విషయంలో? ఈమె వ్యభిచారం చేయకుండా యథార్థంగా ఉంది, జుట్టు కట్ చేయకుండా యథార్థంగా ఉంది,
ఆ కారణాలు కాకుండా వేరే వేరే కారణాలు ఇప్పుడు చెప్పినట్టు కట్నం కావచ్చు, పిల్లలు కావచ్చు, మాట కావచ్చు, వాటెవర్ ఏదైతే కావచ్చు, ఏ విషయంలో అయినా విడిచిపోవచ్చా? రాసే వచ్చి విడాకులు అడిగాడు. ఆయన అన్నాడు, వ్యభిచార కారణం బట్టి మాత్రమే విడాకులు తీసుకోవచ్చు. వ్యభిచార కారణం బట్టి కాకుండా మరి ఏ కారణం బట్టి అయినా విడాకులు ఇచ్చి నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటే నువ్వు వ్యభిచారివి, ఆమె వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే వ్యభిచారి, ఇద్దరు వ్యభిచారులండి ఇక్కడ అవుతారు. మీకు ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకంటే ఇక్కడ విడాకులు ఇచ్చిన తర్వాత భర్త బతుకుంటాడు, ఈ భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడు, వ్యభిచారం. ఆమె పెళ్లి చేసుకుంటుంది, వ్యభిచారం. ఏ విషయంలో విడాకులు ఇవ్వచ్చు? ఒకటి, ఆమె వ్యభిచారిని తెలియని తర్వాత ఇవ్వచ్చు. రెండు, ఆమె వాక్య ప్రకారంగా తెలుసుని కూడా తన జుట్టే ముసుకని, జుట్టే మరి మనుషునికి మహిమని, భర్తకి మహిమని మర్చిపోయి జుట్టు కట్ చేసిన స్త్రీని విడాకులు ఇవ్వచ్చు. ఈ రెండు కారణాలు ఉన్నాయి. కానీ వేరే వాటికి విడాకులు ఇచ్చే కారణాలు లేవు అసలు. ఈ మాట చెప్పినప్పుడు శిష్యులు ఏమన్నా చూద్దాం. చదువు మరి 9. వ్యభిచార నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయొచ్చునని విడనాడబడిన దాన్ని, అంటే ఈ విడాకులు తీసుకున్న ఈ వ్యక్తి, ఈ పురుషుడు వెళ్ళి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, ఆమెకి విడాకులు అయిపోతే ఈ చూడండి, ఇతను విడాకులు ఇచ్చి ఆమె విడాకులు ఇచ్చి ఆమె ఇతన్ని చేసుకున్నా, ఇతను ఆమె చేసుకున్నా, ఇద్దరు వ్యభిచారులట. ఎంత కఠినంగా ఉందో వాక్యం చూస్తారా? కానీ లోకం ఏం చెప్తే సార్, పోన్లేండి బతుకుతారు, చేసేయండి పెళ్ళిళ్ళు, బతికేస్తారండి. తోడు కావాలి కదండి, తోడు కావాలి, కానీ నీతి మార్గం కూడా కావాలి కదా. తోడు కావాలని చెప్పేసి కుక్కలా ప్రవర్తించకూడదు కదా, మృగాల్లాగా జంతువులాగా ప్రవర్తించకూడదే, నీతిగా ప్రవర్తించాలి. ఆ మార్గం ఎంచుకోకూడదు మనం, అసలే సరైన మార్గం ఎంచుకోవాలి. దేవునికి స్తుతి కలుగాక. ఈ మాటలు చెప్పిన తర్వాత శిష్యులు ఏమన్నా చూడండి. ఓ మాట చెప్పాలంటే, అయ్యా యేసుప్రభు, భార్యాభర్తలు కుండు సంబంధం ఇలాంటిదా? ఇలా ఉంటుందా? ఇంత ఘోరంగా ఉంటుంది, ఇంత గట్టిగా ఉంటుందా? అప్పుడు ఆయన ఏమంటాడు? ఆమెన్ అంటాడు. ఆయన అవును మరి అంటాడు. ఎస్, వివాహము చేసుకున్నటువంటి పురుషుడు ఆ స్త్రీ వ్యభిచారము లేకుండా యథార్థంగా ఉన్న స్త్రీ విడిచిపెట్టి విడాకులు తీసుకొని ఎక్కడో వేరే అమ్మాయినో విడాకులు తీసుకున్న ఒక దాన్నో పెళ్లి చేసుకుంటా వ్యభిచారి. దేవుడు అనుమతి ఇవ్వటంలే. ఇప్పుడు మనం 2 పాయింట్లకు వద్దాం. మత్తయి సువార్త 19:10 వద్దాం. భార్యాభర్తలకు ఉండు సంబంధం అంటే కదా, ఇప్పుడు చూద్దాం ఏంటి ఆ సంబంధం. తన భార్య వ్యభిచారం చేస్తే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, తన భార్య వేరొకరితో వ్యభిచారం చేస్తే అతడు అంటే తన భర్త దగ్గరకు దాన్ని ఒప్పుకోవాలి, ఆమె ఒప్పుకోవాలి. అతను తీసుకుని వచ్చి, ఎవరితో వ్యభిచారం చేస్తుందో అతను తీసుకుని వచ్చి తన భర్త ఎదుట ఆ పొరపాటును, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. అప్పుడు భర్త క్షమించవచ్చు లేదా ఆమెని విడిచిపెట్టవచ్చు, అది అతని నిర్ణయం. అయితే తన భార్య వ్యభిచారము చేసినది గనుక ఆమెకు విడాకులు ఇచ్చి అతడు వేరే కన్యకను లేదా విధవరాలను పెళ్లి చేసుకోవచ్చు. అర్థమైందా? వింటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక భార్య వేరే పురుషునితో తప్పు చేస్తేట ఆ భార్య వెళ్ళి ఆ తప్పును చేసిన వాడిని తీసుకుని వచ్చి భర్త ఎదుట ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే ప్రవక్త అన్నాడు, నీతో పాపం చేసిన అవతల వ్యక్తి తన భార్య యొద్దకు వెళ్ళి దీన్ని ఒప్పుకుని ఆమెను యొద్దకు తీసుకుని రావాల్సి ఉన్న బాధ్యత కలిగి ఉన్నాడు. నీవు నీ భాగం నెరవేర్చి మాత్రం తన భాగం నెరవేర్చును. ఆ మగవానితో దుష్కారం జరిగించిన ఆమె తన భర్తను అతని యొద్దకు తీసుకుని వెళ్ళి తప్పును ఒప్పుకొనవలను. ఎంత కఠినంగా ఉందో చూడండి. అర్థమవుతుందండి? దాన్ని ఆమె సరి చేసుకునవలను. తర్వాత వ్యక్తి కూడా ఆ విధంగానే చేయాలి. అతడు తన భార్య వద్దకు వెళ్ళి ఈ తప్పును ఒప్పుకొని ఆమెను ఈ మెద్దకు తీసుకుని తప్పును సరిదిద్దుకోవాలి. అది మంచిది, నా భావము, గ్రహించారా? ఇప్పుడు అది పరిష్కారమగును. అలాగూ చేయకపోతే నీవింకా దోషివే, నీ మనస్సాక్షిని గద్దించును.
వర్తమానం. అలాంటి పరిస్థితి బోధించబడిన సంఘంలో ఇది తెలిసిన వ్యక్తులు ఇకపై అలాంటి తప్పులు చేయడానికి అవకాశాలు లేవు. ఒకవేళ చేస్తే ఖచ్చితంగా నువ్వు దోషి అవుతావు. దానికి పరిష్కారము ఒకే ఒక్క మార్గం, తప్పు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి భర్త ఎదురు ఒప్పుకుంటాం. ఒకవేళ భర్త కూడా తప్పు చేస్తే అతడు కూడా పోయి ఆమె తీసుకొచ్చి తన భార్య ఎదుట ఆ తప్పును ఒప్పుకోవాలి. ఇద్దరికి ఒకటే లా, ఒకటే చట్టం. తెలిసిన తర్వాత సంఘం ఏం చేస్తుందంటే ఇప్పుడు జాగ్రత్త పడాలి. తెలియకపోతే అది వేరే విషయం. కానీ సంఘానికి విషయాలు బోధించబడ్డాయి కాబట్టి ఇకపై వాటికి బహు దూరంగా ఉండటం చాలా మంచిది. ఇంకో మాట చెప్పాడు ఆయన, తప్పు ఒప్పుకున్న తర్వాత అన్నాడైనా, నీవు అలా ఒప్పుకుంటే నువ్వు నిర్దోషి వగదు అన్నాడండి. నీ భర్త నీతో జీవించడం కొనసాగించకపోయినా అది అతని నిర్ణయం. నీతో జీవించడానికే అతడు తీర్మానించుకున్నచో అతడు నిన్ను క్షమించను. ఏది, నేను తప్పు చేశానని నువ్వు బహిరంగ తీసుకొచ్చి ఆ స్త్రీ కనుక భర్తని వేరే పురుషుని తీసుకొచ్చి ఒప్పుకున్న ఆ భర్త నిజంగానే సరే నేను నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు నాకంటే ఇష్టం, నేను విడిచిపెట్టుకోలేను కాబట్టి నీతో జీవించడకు అతడు తీర్మానించుకున్నచో అతడు నిన్ను క్షమించును. అప్పుడు నీవు అతడు క్షమించాడు కాబట్టి ఇంక ఎప్పుడు ఎన్నడూ అటువంటి పాపం చేయకూడదని కూడా చెప్పాడు ప్రవక్త. ఎంత మంచి విధానం చూడండి. ఎక్కడ దొరికితే మనకి కార్యాలు ఎవరిస్తారు? కౌన్సిలింగ్ మనకి ఎవరు మన కుటుంబం కడతారు? ఈ కాల వర్తమానం అండి. ఎవరు ఇవి ఆలోచనిస్తారు మనకి? అందరూ తప్పు త్రవడం వాళ్ళే, అందరూ తప్పుడు ఆలోచించే వాళ్ళే. కానీ ఈ విధానం మనం ప్రవర్తన సంప్రదించడం ఇక్కడికి వచ్చాం, ఆయన సంప్రదిస్తున్నాం. నిజంగా ఒప్పుకున్న ఆ స్త్రీని బట్టి నిజంగా అతని మనసులో నిజంగానే ఏంటి, ఈమెతో జీవించాలని తీర్మానం ఉంటే అతడు క్షమిస్తాడు. లేదు, ఈమెతో జీవించే తీర్మానం లేదనుకోండి, దాని గురించి ప్రవర్తన కూడా చెప్తున్నాను. ప్రైజ్ గాడ్. నీతో జీవించడానికి అతను తీర్మానించుకునొచ్చు, అతడు నేను క్షమించును. అప్పుడు నువ్వేం చేస్తావంటే, అతను క్షమించాడు కాబట్టి నువ్వెన్నడూ మరి అటువంటి పాపం చేయకుండా జాగ్రత్త పడమని చెప్పి ప్రవక్త చెప్పాడు ఆమెకి. ఆ తర్వాత అతడు నిన్ను క్షమించకపోయినచ్చో అది అతని పని, నేను అతడు విడనాడవచ్చును. ఇది అక్షరాల నిజం. రెండు చెప్పాడు ఆయన. అతడు నిజంగా జీవించాలనుకుంటున్నాడు, ఎంత తప్పు చేసినా సరే ఈమె కావాలని కోరుకుంటున్నాడు అనుకోండి, అతను నిజంగానే తీర్మానించుకున్నట్లయితే క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. అది అతని ఇష్టం. అది నువ్వు ఎందుకు చేసావని అట్టగా మనం సరిపోం. ఎవరికి హక్కు లేదు ఆ విషయంలో. అది అతని తీర్మానం. అవును, తీర్మానించుకున్నాడు, అవును నా భార్య తప్పు చేసింది, వేరొకరితో క్షమాపడింది, క్షమించబడింది కాబట్టి నేను తీర్మానం చేసుకున్నాడు, ఓకే గుడ్, వెల్ అండ్ గుడ్. అదే మరొకడు అలా క్షమించాడు కనుక అని చెప్పి భార్య మళ్ళీ కుక్కతో వంకరలో వెళ్ళింది అనుకోండి, నెత్తి మీద నిప్పులు వేసుకున్న సంవత్సరం అవుతుంది. అప్పుడు ఇది అవకాశాలు అనుసారాలు రావు. ఇంకొక కేటగిరీ చెప్పాడైనా, ఇంకో వ్యక్తి అయితే ఏం చేస్తాడు, నాకు ఈ వ్యక్తి ఒప్పుకున్నా కానీ ఈ వ్యక్తి నాకు వద్దు అంటాడు, నాకు విడాకులు కావాలంటాడు. ఇప్పుడు అతన్ని బలవంతంగా ఒప్పించి సంసారం చేయించలేం. ప్రవర్తనడు అతని నిర్ణయం, అది క్షమించాలన్న అతని నిర్ణయమే, వద్దులేనన్న అతని నిర్ణయమే అని వదిలేశాడండి ఆయన. ఒకవేళ భర్త విడాకులు కూడా ఇవ్వచ్చు, అక్షరాల ఇది నిజము అని కూడా చెప్పాడండి. సంఘానికి ఈ విషయాలు కావాలి. సో ఒకరు ఉంచుకో, ఒకరు క్షమించే చేర్చుకుంటానికి సరిపోరు, ఒకరు విడిచిపెట్టి అని చెప్పడానికి సరిపోరు, అది చెప్పడానికి సరిపోము, ఇది చెప్పడానికి సరిపోము. కానీ రెండింటికి సొల్యూషన్ వర్తమానంలో ఉంది. ఏం చేయాలనేది తన యొక్క నిర్ణయం. అలాగే సేమ్ స్త్రీ కూడా అంతే. ఈ పురుషునికి ఎలా వర్తిస్తుందో స్త్రీ కూడా క్షమించవచ్చు, లేదా ఆమె కూడా విడిచిపెట్టవచ్చు, తన ఇష్టం అది. ఈ విషయంలోనే విడాకులు తీసుకోవాలి. నాతో ఉన్నారా? తన భార్య వ్యభిచారం చేస్తే ఈ విధమైనటువంటి ఒప్పుకోలు ఉంటుంది అన్నమాట. ప్రైజ్ గాడ్. సెకండ్ పాయింట్, తన భార్య వ్యభిచారము చేయకపోతే మరేం చేయాలి? తన భార్య వ్యభిచారము చేయని ఎడల, ఆమె తప్పు చేయకపోతే ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. ఒకవేళ ఆమెకు విడాకులు ఇచ్చి అతడు వేరే వివాహం చేసుకోకూడదు. వేరే వివాహం చేసుకున్న ఎడల అతడు వ్యభిచారము చేయుచున్నాడు. తన భార్య కూడా వేరొక్కరిని పెళ్లి చేసుకుంటే ఆమె కూడా వ్యభిచారం చేయుచున్నది. అంటే ఇక్కడ
సరైన కారణము లేకుండా, అంటే ఒకటి జుట్టు, రెండోది వ్యభిచారం అనే కారణము లేకుండా ఈమెను విడిచిపెడితే బైబిల్ ప్రకారంగా ఈ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు. ఈ వ్యక్తే కాదు, విడిచిపెట్టిన ఆమెను కూడా వ్యభిచారంగా చేస్తున్నాడు. దానికి కారణం ఇతడే అవుతున్నాడు. ఆ ప్లేస్లో స్త్రీ అయినా పురుషుని ఒకటి తీర్మానం. సో ఒకవేళ వివాహము అయిన తర్వాత ఆమె యథార్థంగానే ఉంది, తప్పు చేయకుండానే నీకేదో అనుమానం ఉండి బాగా భయంకరమైన పరిస్థితి ఏర్పడి విడిచిపెట్టాలనుకుంటున్నావు, అలాంటి వారికి ఇంకో లేఖనం ఉందండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14 నుంచి 16 దాకా జాగ్రత్తగా చదువుదాం. అందరూ తిండమ్మా, స్త్రీ పురుషులందరూ వాక్యం తెరవండి. బైబిల్ తెచ్చుకున్నారండి? చర్చికి బైబిల్ తెచ్చుకోకుండా ఎవరు రావద్దు. ఎవరైనా బైబిల్ తెచ్చుకోకుండా వస్తే అది సరైన విధానం కాదు. అలాంటి అలవాట్లు చేసుకోవద్దు. బైబిల్ తెచ్చుకోవాలి ఖచ్చితంగా. చదవండి. యవ్వన కాలమందు పెళ్లి చేసుకుని, చూసారా, న్యాయంగా విసర్జించడం వేరు, అన్యాయంగా విసర్జించడం వేరు. వ్యభిచారం చేసింది, జుట్టు కాటు చేసిందంటే ఏదో కారణం ఉంది కాబట్టి అది వేరే, ఓకే, ఇట్స్ ఓకే. కానీ రెండూ కాకుండా అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున, ఓ దేవుడే సాక్షి అండి. స్త్రీలారా, సహోదరులారా వినండి. నిజంగా నువ్వు తప్పు చేయకుండా యథార్థంగా జీవించినాను, నీ పురుషుడు లేక భర్త విడాకులు ఇస్తున్నాడంటే దేవుడిని పక్షాన ఉన్నాడండి. దేవుడు ఎంత న్యాయాధిపతి చూడండి. ఆయన అన్యాయసుడు కాడండి. అందుకే అంటాను నేను. ఏమన్నాడు? అన్యాయం విసర్జించి నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా. ఏంటి నిబంధన? నేను ఈమెను గాక వేరే స్త్రీని ఆశించనని ప్రమాణం చేస్తావు. పెళ్ళైన తర్వాత వేరే స్త్రీని ఆశిస్తున్నావు. ఆశించడం అంటే భార్యగా ఆశించటం, లేక ఉంచుకుంటూ ఆశించటం, రెండు తప్పే. ఇంకో కారణం ఉంది. మళ్ళా భర్త బ్రతికి ఉండగా ఆమె ఎవరొక పురుషుని చేరుట వ్యభిచారి. ఆమె భర్త చనిపోయినా లేక ఆమె భార్య చనిపోయినా వారు వివాహం చేసుకోవచ్చు. ఎందుకంటే నిబంధన మరణంతో సమత్వం అయిపోయింది, ఇక పనిచేదిగా. కాబట్టి ఇక్కడైతే భార్య బతుకున్నది, ఏ తప్పు చేయలేదు, అన్యాయంగా ఏ విషయాలు పెట్టుకుని విడిచిపెట్టేశాడు. అలాంటి భార్య, ఆ యవ్వన భార్య పట్ల దేవుడట సాక్షిగా ఉన్నాడట. బట్ ఆమె ఏ తప్పు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, బొంకకూడదు, యథార్థంగా నీతిగా జీవించి ఉండాలి. ఒక పురుషుని మాత్రమే శరీరం అప్పగించి ఉండాలి, వేరే పురుషుని కూడా ఆశించుకుండకూడదు. అంత నీతి గల స్త్రీ పక్షాన మాత్రమే దేవుడు ఉంటాడు తప్ప. అందుకే చదివేసి నానా అడ్డాలు తిరిగేసి యెహోవా నా పక్షం ఉన్నాడు అని చెప్పనుకో, లాగా లెంపకూడదు దేవుడు. ఆ పక్కన గోబాసిపోద్దు నీకు. ఆ పక్క పిచ్చి అసలు వద్దు. దేవుని వాక్యం వంకరపరచుకోవద్దు. నీతిగల వాక్యం నీతిగల పక్షాన పనిచేస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. ఏమన్నాడు? నీ భార్య పక్షాన యెహోవా సాక్షి అయ్యను, అది నీకు తోడుదై నీవు చేసిన నిబంధనలకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. కొంచెముగానైనాను దైవాత్మ నొందిన వారు ఎవరైనాను ఇలాగూ చేయలేదు. ఒక్కడు చేసిన ఏమి జరిగాను? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యలను విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకండి. యవ్వనమున అయితే పెళ్లి చేసుకున్నటువంటి మంచి పిల్లలు, మంచి భర్తలు లేక మంచి భార్యలని విషయంలో విశ్వాసఘాతులుగా ఉండకండి అన్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ముద్దు వచ్చినప్పుడే మా ఆవిడ బంగారం, ముద్దు వచ్చిన మా ఆయన బంగారం అని, ఆ తర్వాత దున్నపోతని, పనికి మాలుడని, ఇది పనికి మాలిదని. మరి ముందు బంగారం అన్నా, బంగారం కాస్త ఇనుముక్క అయిపోయిందా? ఉంటే అలాగే ఉండి ఇలా ఉండు, వేషధారం ఉండకూడదు. మొదట ఎలాంటి ప్రేమ కలిగి ఉండవు అలాంటి ప్రేమ కలిగి ఉండవు, చచ్చిపోయేదాకా అలాగే ఉండు. అది నిజమైన సంబంధం, సత్య సంబంధం. దేవునికి స్తోత్రం కలగాలి. ఏమన్నాడు ఇక్కడ? యవ్వన పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతలుగా ఉండకూడి,
భార్యను పరిత్యజించుట అంటే విడాకులు ఇచ్చుట నాకు అసహాయమైన క్రియ అని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎలాంటి భార్య విషయంలో చెప్పాడు? నీతిగల భార్య. దీన్ని వంకరపరచుకోవడం వల్ల యథార్థంగా ఉన్న ఆమె పట్ల దేవుడే సాక్షిగా ఉంటాడు, దేవుడే వాదిస్తాడు. ఎందుకంటే ఆమె దేవుని కోసం బతుకు నిలబడింది కాబట్టి. ఆమె వంకరగలితే దేవుడు పనిచేయడు, అక్కడ దయ్యాలే పనిచేస్తాయి. అంత మాత్రం కాదు అన్నాడు ఆయన. అలాంటి భార్యలకు విడాకులు ఇచ్చుట అనేది అసహాయం అంట ఆయనకి. సో ఏ విషయంలో విడాకులు తీసుకోవాలో, ఏ విషయంలో విడాకులు తీసుకోకూడదు అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, వర్తమానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. నేను ముగించే ముందు ఇక కోడ్స్ కూడా చదవటానికి ఇష్టపడతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక పారిత్యాగం పొందిన స్త్రీని పెళ్లి చేసుకున్నవాడు నిశ్చయముగా వ్యభిచారం చేయుచున్నాడు. కావున విడాకులు ఈ విషయంలో ప్రవర్తన నడిపారా? ఇప్పుడు వివాహం అనేది అయిన తర్వాత భార్య లేక భర్త బతుకుండగా వీళ్ళు మరొకరిని పెళ్లి చేసుకుంటే బైబిల్ దృష్టిలో, దేవుని దృష్టిలో, వర్తమాన దృష్టిలో వారు వ్యభిచారులు. బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. రోమపత్రిక 7:3 ఆ మాట మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. 7 అమ్మ ఒకసారి 2 అమ్మ. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రం వలన, అంటే భర్త బ్రతికున్నంత వరకు ఆమె ఆ భర్తకు మాత్రమే భార్యగా ఉండాలి, భద్రురాలు. కానీ భర్త చనిపోయినాడు. అలా చూడండి, భర్త చనిపోతే ధర్మశాస్త్రం అంటే ఏంటి? ప్రమాణ వాక్యము, నిబంధన వాక్యము, పెళ్లి ప్రమాణము, నిబంధన. ధర్మశాస్త్రం ఏముంది? నిబంధనలు ఉన్నాయి. దేవుడు ప్రజలతో చేసిన నిబంధనలు ఉన్నాయి. ఒడంబడిక అంటారు దాన్ని, వాగ్దానం అంటారు దాన్ని. దాని విషయంలో భర్త చనిపోతే లేక భార్య చనిపోతే విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరను లభించను అనబడు. కానీ భర్త చనిపోయినలా ఆమె ధర్మశాస్త్రం విడుదల పొందను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనునను వ్యభిచారిణి కాకపోవును అని బైబిల్ చెప్తుంది. అది స్త్రీ అయినా అది పురుషుని, ఇద్దరికి ఒకటే లాగండి. అది వింటున్నారా? ఇంతమందికి అర్థమైంది? అర్థమై వెళ్ళిపోయిందా? ఉందా? హృదయాలు ఉన్నాయి లేవా? ఏమైనా పని చేస్తాయి, జీవితాలకి ఉపయోగపడతాయి లేవా? నో టైం పాస్. ఈ వర్తమానం జీవితాన్ని సరిపడే వర్తమానాలు ఇవన్నీ. దేవునికి మహిమ కలిగాక. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నప్పుడు మనము ఏం చెప్పుకున్నాం చెప్పండి? విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకోవచ్చా? మరి దానికి జవాబు దొరికిందా? దొరికేసిందా? ఎక్కడ దొరికేసింది మీకు? ఇప్పుడు దొరికితే చూడండి. ఇప్పుడు దాకా విడాకులు తీసుకుని వేరు పెళ్లి చేసుకుంటే కారణాలు మాత్రం చూస్తాం మనం. విడాకులు తీసుకుని పెళ్లి చేసుకున్న హక్కు ఎవరికైనా ఉందా అంటే ప్రవక్త ఈ మాట చెప్తున్నాడు. ప్రవక్త ఎదుగు వచ్చి, సోదరుడా, విడాకులు ఇచ్చిన తర్వాత వివాహం చేసుకునేటకు లేఖనం ఏదైనా ఉందని అడిగారండి. ముఖ్యమైనది, మంచిది అని చెప్తూ ప్రవక్త అన్నాడు, సోదరుడా లేక సోదరి ఎవరైనా కావచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు మీ యొక్క సహచారులు చనిపోతే కానీ మీరు వేరే వివాహం చేసుకోకూడదు. వారు బ్రతికున్నంత కాలం వరకు మనం బద్దులై ఉన్నాం అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. దానికి సంబంధించిన లేఖనం మీద ఉన్నది అడిగినప్పుడు అన్నాడు, పౌలు దాన్ని వివాహమైన వారికి చెప్పాడు. భార్యాభర్తలతో ఎవరైనా చనిపోయినలా మిగిలిన వారు ప్రభునందు ఎవరినైనాను వారు వివాహం చేసుకున్నట్టుకు వారికి స్వాతంత్రం కలదు. అయితే అంతవరకు అంతే. గమనించండి, మీరు దాన్ని తీసుకునండి. మరణం మనలను విడదీయ వరకు అదంతే. మీరు దాని మీద ప్రమాణం చేసిరి. మీరు చూసారా? కావున విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకొనకూడదు. ఏ విషయంలో తప్పే చేయకుండా, ఆ స్త్రీ వ్యభిచారం చేయలే, ఆ స్త్రీ జుట్టు కట్ చేయలే, ఏదో కారణం వల్ల విడాకులు ఇచ్చేస్తావు, అలాంటి వారు పెళ్లి చేసుకోకూడదు. అలా విడిపోయారు వాళ్ళు. ఇప్పుడు అంటే ఈ పురుషుడు విడిపోయి ఉన్నాడు, వేరే స్త్రీని వెళ్ళే పెళ్లి చేసుకోవాలి. ఈ స్త్రీ కూడా వేరే పురుషుని వద్దకు పోకుండా అలా ఉండిపోయారు. చాలా దినాలు అయిపోయింది. దాని గురించి లేఖనం ఏం చెప్తుంది చూద్దాం. వాక్యం చెబుతారా ఒకసారి?
అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక అనుకుంటున్నాను, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఎస్, 7వ అధ్యాయం. వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించింది ఏమనగా, భార్య భర్తను అసలు ఎవరు ఎడబాయకూడదు. ముందు భార్యే భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల, సరే ఎడబాసి అంటే విడాకులు తీసుకున్నారు, విడిపోయారండి. అలా విడిపోయే ఉద్దేశం ఉంటే పెళ్లి చేసుకోకూడదు అంటే అండి, ముందే నిర్ణయించుకోవాలి. విడిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, మళ్ళీ అందుకే ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. సో ఎడబాసినలా పెళ్లి చేసుకోనకు ఉండవలను. లేదా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈగో మాట వల్ల విడిపోయారు, విడాకులు అయిపోయినాయి, ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదండి. అర్థమైంది మీకు? చచ్చిపోయేదాకా అలాగే ఉండాలి ఇద్దరు కూడా. ఎందుకంటే ఆమె ఏ తప్పు చేయలే, ఈమె ఏ తప్పు చేయలే, ఏదో మాట వచ్చి విడాకులు చేసుకున్నారు. విడాకులు తీసుకున్నాం కాదని చెప్పి సంతోషంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే లేదు, నో వే, నో ఛాన్స్, లేనే లేదు. చచ్చిపోయేదాకా అలాగే ఉండాలి వాళ్ళు. ఎవరో ఒకరు చనిపోతేనే పెళ్లి చేసుకోవాలి. చనిపోకపోతే చచ్చిపోయేదాకా ఇద్దరిలో ఎవరో చనిపోయేదాకా, ఇద్దరు చచ్చిపోయేదాకా అలాగే ఉండాలి. అలా ఉండటం కష్టమైతే వాళ్ళకి ఇంకో అవకాశం ఉంది. ప్రవక్త అన్నాడు, తన భర్తతో సమాధాన పడవలెను. అర్థమైందా? అలా ఉండటం కష్టం భార్యకి భర్తకి. ఇది అర్థమైపోయింది మాకు. ఏదో చిన్న డిస్కషన్ వల్ల, గొడవల వల్ల విడిపోయింది తప్ప వ్యభిచారం వల్ల, తప్పు వల్ల కాదు. కానీ మామూలుగా మాట వచ్చి విడిపోయాం, ఈగో అడ్డు వచ్చింది అని అలా ఈగో కోసం వీళ్ళిద్దరు వేరే సంసారం చేసుకుంటున్నారు, నిలబడిపోయారు అనుకోండి. నిజంగా యథార్థంగా ఉన్నారనుకోండి, వాళ్ళు వేరే పురుషుని వేరే స్త్రీ కలవకుండా ఉండిపోయారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ సమాధాన పడవచ్చు, అలాగా వారు మళ్ళీ ఏకమవచ్చు. వాళ్ళు అవకాశం ఉంది వాళ్ళకి. కానీ వాళ్ళు పవిత్రులుగా ఉండాలి. ఈ పురుషుడు వేరే స్త్రీ జోలికి వెళ్ళకూడదు, ఈ స్త్రీ వేరే పురుషుడికి వెళ్ళకుండా ఉన్నట్లయితే వారు మళ్ళా సమాధాన పడవచ్చు. అవుందా? మరియు భర్త తన భార్యను పరిత్తింపకూడదు. అలా జరిగినప్పుడు మరలా వాళ్ళు కలిసి జీవించినప్పుడు మరలా విడాకులు ప్రశస్తనే రాకూడదండి. అలాగైతేనే ఈ బంధం సరైందండి. ప్రైజ్ గాడ్. ఏ విషయంలో విడాకులు ఇవ్వచ్చు అన్నాడు, ఏ విషయంలో విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోమని చెప్పాడంటే, ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను, ఆఖరి పాయింట్కి. ప్రైజ్ ది లార్డ్. వివాహం మరియు పారిత్యక పత్రికలోంచి, వివాహం అయిన తర్వాత వ్యభిచారం చేసిన, తప్పు చేసిన ఆ స్త్రీ రుజువు చేయబడిన తర్వాత ఈ పురుషుడు ఆమె విడిచిపెట్టి ఈ పురుషుడు పెళ్లి చేసుకోవచ్చా లేదనేదే పాయింట్ ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. దానికి నా సొంత అనువాదం లేదు, ప్రవర్తించిందే ఇస్తున్నా. బహుశా సంఘాలు, పాస్టర్లు నా మీద పడవచ్చు, అయినా పర్లేదు, నో ప్రాబ్లం. అయినా సరే వర్తమానం చెప్తా, కాబట్టి రుజువు కూడా చూపిస్తా. బహుశా ఇది ఎంతవరకు వినకపోవచ్చు, అయినా కానీ ఇది ఒక ప్రత్యేకమైంది. అదే ప్రవక్త చెప్పింది. నేను చదివినప్పుడు నాకు దొరికిన ఒక ప్రత్యక్షత. మత్తయి సువార్తలో ఈ మాట ప్రవక్త అన్నాడన్నమాట, పురుషుడికి చెప్పవలసిన సంగతులు కొన్ని నేను రాసి ఉంచాను అని మొదలుపెట్టాడు. ఈ వర్తమానములో 223 పేరు రాసుకోండి. వివాహం మరియు పారిత్యాగము అనేటువంటిది, ఇంగ్లీష్లో మ్యారేజ్ అండ్ డైవర్స్. దీని గురించి చెప్తున్నప్పుడు ఆయన మత్తయి సువార్త 5:32 తీశాడు. ప్రవక్త దాన్ని బోధిస్తున్నప్పుడు, తన భార్య విన్నాడు, వాడు ఆమెకు పారిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా, అది యేసు మాట్లాడినది. ఆది నుండి అని చెప్పినది నేను మీతో చెప్పింది అనగా, ఆయన ప్రవక్త దీన్ని తీసుకుని వాక్యం చదివాడు. వ్యభిచార కారణం బట్టి కాక తన భార్య విన్నాడు ప్రతివాడు ఆమెను విచారణగా చేర్చున్నాడు. ఎందుకనగా ఆమె మరలా పెళ్లి చేసుకుని ఉన్నది. అంటే వ్యభిచారం చేసిన ఆ స్త్రీ ఇతను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకున్నది, ఆమె వ్యభిచారి. అలాగే ఈ పురుషుడు కూడా ఒక స్త్రీతో సంబంధం కలిగి ఈ విడిచిపెట్టి ఇంకో స్త్రీ చేసుకున్న వ్యభిచారమే. దీనికి పరిష్కారం ఏంటి? 227 పేర చూడండి. ఆమెకు బ్రతికున్న భర్త ఉన్నాడు కాబట్టి ఎవరునూ ఆమెను పెళ్లి చేసుకునలేరు. ఆమె ఏమీ చేసినా ఎవరైనా లెక్కలేదు. ఆమె భర్త బ్రతికి ఉన్నాడు కాబట్టి ఆమెకు ఎట్టి ఆధారం లేనే లేదు. కానీ
అది అతనికి చెప్పబడలేదు. ఆమెకే హేతుగా ఉన్నది, అతనికి కాదు. గ్రహించారా? వాక్యమును మీరు అవిచ్ఛిన్నముగా కొనసాగించవలసి ఉన్నారు. చూడండి, అతడు చేయజాలడు అని ఏమీ చెప్పలేదు, కానీ ఆమె చేయజాలదు అని చెప్పాను. చూడండి, ఆమెకు కారణమగును కానీ అతనికి కాదు. ఆమెకి అది కారణమగును అని బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నది. మరలా వివాహము చేసుకున్న రాదని అతనికి విరోధంగా చెప్పబడలేదు, ఆమెకు చెప్పబడెను. ఎందువలన? క్రీస్తు అందుకు మాదిరిగా ఉన్నాడు. ఇక్కడ ఏ ప్రవక్త ఏం చెప్తున్నాడు? ఎవరికొని చెప్తున్నాడు? వివాహమయ్యి ఆమె తప్పు చేసింది, ఆమె వ్యభిచారం చేసింది, ఇప్పుడు ఆమెకి విడాకులు ఇచ్చాడు ఇతడు. సేమ్ యాజ్ ది పురుషుడు కూడా అదే వర్తిస్తుంది. అయితే ఆమె ఇతనికి విడాకులు ఇచ్చి ఆమె వేరొకరిని పెళ్లి చేసుకునే అవకాశం ఆమెకు లేదంట. ఎవరికి? స్త్రీకి లేదు, కానీ పురుషునికి ఉంది. ఏ విషయంలో? ఈమె తప్పు చేసిన విషయంలో ఆమె వెళ్ళి ఇంకొక పెళ్లి చేసుకునే అవకాశం లేదు, ఎందుకంటే ఆమెకి ఇంకా భర్త బతికి ఉన్నాడు. మరి ఈమెకి కూడా భార్య బతుకుందిగా, కానీ ఈయన తప్పు చేయకుండా ఆమె తప్పు చేసింది కాబట్టి ఈయన దృష్టిలో ఆమె చచ్చినది. సంధికి ప్రవర్తన్నాడు, మరలా అతడు వివాహం చేసుకోరాదని అతనికి విరోధంగా చెప్పలేదు, అతడు వివాహం చేసుకోవచ్చు అన్నాడు. 228 చూడండి, గమనించండి. అతడు ఒక కన్యకను తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకుని రాదని చెప్పబడెను. అతడు తిరిగి వివాహం చేసుకునవచ్చును, ఆమె కన్యకైన ఎడల అతడు తిరిగి పెళ్లి చేసుకోగలడు, కానీ అతడు వేరొకరి భార్యను పెళ్లి చేసుకోజాలడు. ఒక పరిత్తిక పొందిన స్త్రీని అతడు పెళ్లి చేసుకోకూడదు, అది వ్యభిచారము. అతడు ఎవరైనా నాకు లెక్కలేదు. బైబిల్ ఈ విధంగా చెప్పుచున్నది, విడనాడబడిన దానిని పెళ్ళాడబడి విచారించున్నాడు, పరిత్తిక పత్రిక పొందిన దానిని పెళ్ళాడకూడదు అన్నాడు. అంటే ఈ విషయం అర్థం చేసుకోండి, జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడు పెళ్ళయింది, భర్త బాగున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు భార్య పట్ల, కానీ భార్య తన దగ్గరే ఉంటూ వేరే పురుషుల దగ్గరికి వెళ్ళిపోయింది, అనగా వ్యభిచరించింది. ఆ సంగతి భర్తకు తెలిసింది. దీన్ని భర్త ఏం చేశాడు? ఇప్పుడు భర్త ఏం చేయాలి? ఇప్పుడు ఆమెతో జీవించాలని తీర్మానం చేసుకుంటే క్షమించి చేర్చుకోవచ్చు, ఒకటి. రెండోది, ఆమె అవసరం అనుకుంటే ఆమె విడాకులు ఇచ్చేయచ్చు. అయితే ఈయన ఏం చేయాలని తెలుసా? విడాకులు ఇచ్చేసిన తర్వాత ఆమె ఏం చేయాలి తెలుసా? ఆమె వేరొక పురుషుని పెళ్లి చేసుకునే ఛాన్సే లేదండి. ఒక్క తప్పు జీవితాంతం శిక్ష. చేసుకుంటే బైబిల్ అనుమతించట్లేదు ఆమెకి, కానీ ఇతనికి హక్కు ఉందండి. అలా చెప్తారంటే నేను కాదు, ప్రాఫిట్ చెప్పాడు. మీరు ప్రాఫిట్ని అడగండి కావాలి, లేదా పుస్తకాలు చదవండి. ఇదేం అన్యాయం అండి, ఇదేం బోధన వచ్చి నాకు తెలియదు, ప్రాఫిట్ చెప్పాడు, మీరు ఆయన అడుక్కోండి. బట్ నేను నమ్ముతున్నాను. మరి భార్య బతుకుంది కదా, ఎస్ బతుకుంది, కానీ ఇక్కడ పురుషునికి మాత్రమే ఇవ్వబడింది ఇక్కడ. అయితే ఇక్కడ పురుషుడు ఇంకో పెళ్లి చేసుకొని చెప్పేసి భార్య నెట్టేసి చేస్తే, ఇందాక చదివించి చూడండి, దేవుడు ఆమె పక్షాన వ్యాజ్యం ఆడతాడు, సాక్షిగా ఉంటాడు, ప్రమాదం. ఇక్కడ ఏ నాటకాటక లేదండి, యథార్థత జీవితమే కావాలి. ప్రైజ్ గాడ్. అప్పుడు ఏం చెప్పాడు ఆయన? ఈ వ్యక్తి అట వేరే కన్యకను పెళ్లి చేసుకోవచ్చు, కానీ పెళ్ళయి విడాకులు తీసుకున్న భర్త బతుకున్న ఒక స్త్రీని ఈ పురుషుడు పెళ్లి చేసుకోకూడదు. ఇది కేవలము సంఘములో సాధారణమైన విశ్వాసుల పట్ల ఇచ్చినటువంటి పరిష్కారం అండి. ఇది సేవకుడి విషయంకి వస్తే అది వేరే విషయం, మళ్ళా అది ఇంకా లోతైన కార్యం. సాధారణమైన విశ్వాసులకి, క్రైస్తవులకి, సహవాసములో విశ్వాసాలు సాగుతున్న వారి పట్ల ఈ వాక్య క్రమాలన్నీ ఇలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని ప్రోత్స చెప్పిన మాట చెప్తున్నాడు 7 ముద్రలో. అసలే భార్య చనిపోతే కానీ చేసుకోకూడదు చెప్పాడు కదంటే ఏ విషయం తెలుసా? ఆమె యథార్థంగా ఉన్నప్పుడు, ఇతడు యథార్థంగా ఉన్నప్పుడు విడాకులు చేసుకుంటే ఎవరో ఒకరు చనిపోయేదాకా వారి వివాహం చేసుకోకూడదు అనేది సూత్రం ఇక్కడ. ఇది వర్తమానం.
ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్తారా? మన ప్రశ్న సమాధానం ఏంటి ఇప్పుడు? విడాకులు తీసుకున్న తర్వాత వివాహం చేసుకుని వచ్చినంటే ఇది అందరికీ కాదు. ఈ అందరూ గ్రహించిన కార్యం ఇది. అన్ని కోణాలు మనం చూస్తాము. ఏ విషయంలో విడాకులు తీసుకోవాలి, ఏ విషయంలో విడాకులు తీసుకోకూడదు అనేది నేను చెప్పట్లేదు, వర్తమాన క్రమం చెప్తున్నది. దీని ప్రకారంగా సంఘం కనుక నడిస్తే నిజంగా ఒక ప్రత్యేకంగా ఉంటుంది పేర. కానీ ఇందులో అర్థం కాని వారు చాలామంది ఉంటారు. ఈ విషయాలు తెలియని వారు నిందిస్తారు, అవమానపరుస్తారు, మాట్లాడతారు. దానికి ఒకటే సమాధానం, వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లేచిన పడదాం. అలా నిలబడి ఉండగా ఒకసారి కళ్ళు మూసుకొని ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో విలువైన విషయాలు మనకి ఇచ్చాడు. మన జీవితాలకు కావాల్సినటువంటి అమూల్యమైన మాటలు మనకి ఇచ్చాడు. ఇంతవరకు ఈ విషయాలు మనకి ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇది. దేవుడు బయలుపరిచిన వర్తమానం ఇది. దేవుడు తెరిచిన వర్తమానం ఇది. ఒక స్త్రీ విషయంలో కూడా అలాగే మాట్లాడడం జరిగింది. ఒక పురుషుల విషయంలో కూడా అలాగే మాట్లాడడం జరిగింది. నా ప్రియమైన సోదరి సహోదరుడా, ఒకవేళ ఒక స్త్రీ వివాహం చేసుకుని యథార్థంగా ఉంటే, తను తప్పు చేయకుండా ఉన్నట్లయితే, భర్త కనుక తప్పు చేస్తుంటే, ఆ భర్త చనిపోయిన తర్వాత ఆమె వివాహం చేసుకోవచ్చు. కానీ భర్త బతికుండగా ఆమె వివాహం చేసుకునే అవకాశాలు లేవు. కానీ ఇతడు భార్య తప్పు చేస్తున్నట్లయితే, అది నిజంగా రుజువైతే, ఆమె బ్రతుకుండగానే ఈ వ్యక్తి వెళ్ళి ఒక కన్యకని పెళ్లి చేసుకోవచ్చు. ఎంత గొప్ప వర్తమానం అండి ఇది. అందుకే స్త్రీలారా జాగ్రత్త, మీరే జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉంటే సమస్యలని రావు. మీరు యథార్థంగా మీ భాగాన్ని మీరు ఖచ్చితంగా వాక్య ప్రకారంగా దేవుని పట్ల భర్త పట్ల యథార్థంగా జీవిస్తేనే జీవితాలు బాగుంటాయి. స్త్రీ ముందుగా తొలగిపోతే కుటుంబం మొత్తం విచ్ఛిన్నమైపోతుంది. అందుకే స్త్రీలారా జాగ్రత్త, మీరు నిజంగా ప్రభుకు సమర్పించుకోండి. మీ ద్వారా కుటుంబము పాడవకూడదు, మీ ద్వారా పురుషుడు నశించకూడదు, మీ ద్వారా దేవుని నామం దూషించబడకూడదు. అందుకే స్త్రీ పాత్ర భర్తకి చాలా ప్రాముఖ్యమైన పాత్ర. కుటుంబానికి స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైన పాత్ర. ఆమె పవిత్రంగా ఉండగలిగితేనే కుటుంబం అంతా పవిత్రంగా ఉంటుంది. ఆమె యథార్థంగా ఉంటేనే కుటుంబం అంతా యథార్థంగా ఉంటుంది. పైగా మంచి స్త్రీలను దేవుడు కొనియాడుతూ ఉన్నాడు. గుణవత్త గల భార్య అరుదని చెప్తున్నాడు. నిజంగా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందని చెప్పాడు. అలాంటి స్త్రీలు బైబిల్ లేకపోలేదు, ఉన్నారు ప్రియారా, ఎంతోమంది ఉన్నారు. వారందరిని మాదిరిగా పెట్టుకోండి. వారిని చూసి వారి జీవించడానికి ఇష్టపడండి, సమర్పించుకోండి. స్త్రీలు వేరే పురుషులను ఆశించకండి, అలాగే పురుషులు కూడా వేరే స్త్రీలను ఆశించకండి. మీరు మీ భార్యలు కలిగి ఉండండి, మీ భర్తలు కలిగి ఉండండి. మీ యొక్క విధానం అంతా వారితో మాత్రమే కొనసాగించండి, వేరొకరితో కొనసాగించవద్దు. ఇది ఈ కాల వర్తమానం చెప్తున్న మాట. ఇది సంఘాలకి, కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి వర్తమానం. దేవుడు వాటిలన్నింటినీ హృదయంలో భద్రపరచునుగాక. మీరెంతమంది సమర్పించుకున్నారు? అయ్యా, ఈరోజు చెప్పిన వాక్యానికి మేము తగ్గా జీవిస్తాం, ఈ వాక్య ప్రకారం నిలబడతాం. ప్రభువా, దేవుడు మాతో మాట్లాడాడు, మెల్లన స్వరముతో దేవుడు నాతో మాట్లాడాడు. నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటాను. ఇంతవరకు తెలియక తెలుసో ఏదో చేశాను, ఈ రోజు నుంచి అట్లా కాదు, కానీ ఒక కొత్త జన్మతో యథార్థ హృదయంతో దేవుని సమర్పిస్తాను అనేవాళ్ళు మీ జీవితాలు ఒక్కసారి సమర్పించుకుంటారా? ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది సమర్పించుకో మూసుకోండి అందరూ కూడా, ఎవరెవరు చూడక్కర్లేదు. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా జీవాధిపతి, మా ఆత్మల కాపరి, మా నాయకుడ యజమాడ, నీకు స్తోత్రములు. ఉదయకాలం చెప్పిన మాటలని మీరు ఆశ్రయించండి. అవన్నీ పలకబడిన మాటలని, దస్ ఎదలాడని, యెహోవా వెలుగు చేర్చిన కార్యాలని, వాటికి మేము సమర్పించుకొని చేతులెత్తిన వారు అందరినీ మీకు అప్పగిస్తున్నాను. నాయన, నిజంగా ఈ కాల వర్తమానం ఎంతో కళ్ళు తెరిపించాయి. ఈ కాల వర్తమానం ఎంతో మాకు దేవ వెలుగునిచ్చాయి. ఈ కాల వర్తమానం ఒక వెలుగులో ఎల్లప్పుడూ నడుచుటకు కృప చూపమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థిస్తున్నాను.